నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది మందకృష్ణ మాదిగ అనే వేస్ట్ ఫెల్లో ఇక్కడ కర్ణాటక పోయి ఇది అక్కడ కర్ణాటకలో బీజేపీ కోటేయమంటాడు, తెలంగాణలో ఏ పార్టీలో ఉన్నా సరే బీజేపీ కోటేయమంటాడు. అర్థమైందా? సో అట్లనే ఆంధ్రప్రదేశ్లో అయినా సరే. అంటే ఈ లుచ్చనా కొడుకు చెప్పురా అయ్యా, అరే మందకృష్ణ ఎందుకు వేయాలరా బీజేపీ కోటు? మళ్ళీ ఇప్పుడు వచ్చేమంటున్నాడు ఆసరా పెన్షన్ ఇవ్వలేదని అడుగుతున్నాడు. నువ్వు ఓన్ కోట్ ఏమన్నావు, ఎవరిని అడుగుతున్నావు? ఏదో సామెత ఉంటది కదా, దున్నపోతుకు గడ్డేసి పాలు విండుతా అంటే వస్తాయని అవులా నా కొడక. నువ్వు ఎవరి కోట్ ఏమన్నావు? బీజేపీ కోట్ ఏమన్నాడు. మరి ఎవరిని అడగాలి? నువ్వు పెన్షన్ అయినా బీజేపీని అడగాలి, వాడు చెప్పిన హామీలు చెప్పని హామీలు నువ్వు ఎవరిని కోట్ ఏమన్నావు వాడిని అడగాలి కదరా. రైట్? అవునా కాదా? కాంగ్రెస్ వచ్చిన అడుగుతాడు ఎవరి కోటేమన్నావు, ఎవరిని అడుగుతున్నావు? అరే లుచ్చనా కొడుక, ఊరికి దూరంగా పెట్టింది ఎవడరా? ఇవాళ నువ్వు మాదిగోడు డప్పు కొట్టుకొని బతకాలని చెప్పినోడు ఎవడరా? మాదిగోడు చెప్పులు కొట్టుకోవాలని చెప్పినోడు ఎవడరా? అరే లుచ్చలండి కొడక, ఎవడరా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తెచ్చింది ఎవడు? దానికి అది చెల్లకుండా చేయాలని ప్రయత్నం చేస్తుంది ఎవడరా? రే పిచ్చిలంబడి కొడక మందకృష్ణ, చెప్పురా. ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్ 3% ఉన్న బాబనోడు ఎట్లా తీసుకుంటారా రే మందకృష్ణ? హైకోర్టు జడ్జిలు సుప్రీంకోర్టు జడ్జిలు బాబనోడు ఎట్లుంటారా? వాడిని పరిశీలన ఎంతరా లంబడి కొడక? బాబనోని కాళ్ళు నువ్వు మనం ఎందుకు మొక్కాలరా? వాడెందుకు పూజాడు అవుతారా? నువ్వెందుకు కావరా? మాది కూడా ఎందుకు కాడరా? ఎవడు పెట్టినరా ఈ చెత్త వ్యవస్థలు? పిచ్చి లాంబడి కొడుకు, నీ చిల్లర కోసం జాతికి ద్రోహం చేస్తావరా పిచ్చి లాంబడి కొడుక? చెప్పండి మిత్రులారా, ఈ లాంబడి కొడుకు బీజేపీ కోటేయమని కాంగ్రెస్ ని ఇది ఇయ్యలే అది ఇయ్యలే అడుగుతాడు. అడుగుపోరా, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అన్నాడు వాడు మోడీ గాడు. ఎవరికి ఇచ్చిండ్రా రే పిచ్చినా కొడక? ఒక్కటన్నా అరే బీజేపీ ఎంపీలు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఒక్కడన్నా ఏమైనా తీసుకొచ్చిర్రారా? బండి సంజయ్ గారు కరీంనగర్కి ఏం తెచ్చిండు, ఇక గుండు అరవింద్ గారు నిజామాబాద్కి ఏం తెచ్చిండు, కవిత జరిపించాలని నేను జరిపిస్తా అన్నాడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ. ఎవడు జరిపిస్తలేడు? ఎంతసేపు రా తెరిపించుడు? ఎవరికేం చేసిండ్రా? రైతుల రుణమాఫీ చేసిండారా మోడీ గారు? ఒక్కటి చెప్పండి రా. వీటి మీద చర్చలు వద్దు. వాడు తురుకోడు, వాడు ఇంకోటోడు, వాడు ఏదైతే నీకెందుకురా? వాడు ఒన్నో మొక్కుకున్నాడు, ఏదో దేవుని మొక్కుకున్నాడు. నీకు వచ్చిన నష్టం ఏంది? నువ్వు నచ్చిన దేవుని నువ్వు మొక్కం కాదు వద్దంటుండా? వాడు ఏ దేవుని మొక్కుంటే నీకు వచ్చిన సమస్య ఏంది? అందుకోసంగా ఓట్లు అడగలేదు కదా లంబడి కొడక. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా, ఇక ఆడ స్కాములు చేసిండు నేను చెయ్యా, నేను అన్ని మంచిగా చేస్తా, అది కదరా చెప్పింది. ఆ యొక్క హవాయి చెప్పులు వేసుకుంటే హవాయి జహాజ్లో తిప్పుతా, లబ్బర్ చెప్పులు వేసుకున్నాను విమానంలో తిప్పుతా, ఇవి కదరా చెప్పినావు లంచ కొడక. ఇవాళ ఏమంటున్నావు? ఆడు తురుకోడు, ఈడు మాది, ఈడు ఇంకోటోడు, వాడు ఎవడైతే నాకెందుకురా? ఆడు ఏ దేవుని మొక్కుంటే నాకు వచ్చిన నష్టం ఏందిరా? నీకు నచ్చింది నువ్వు మొక్కో. తిండి పెట్టదు కదరా, జై శ్రీరామ్ అనుకుంటూ కూర్చుంటే బుబ్బ పట్టదు కదా. రైతు పోయి గింజలు వేసి పండిస్తేనే వస్తుంది కదరా లంబడి కొడక. ఆ పండించింది ఆ తుర్కాయన, ఆ రైతులు పండించింది ఆ తుర్కాయన తీసుకొచ్చి ఆడ పండ్లు పెట్టి అమ్ముతేనే కదరా పైసలు వచ్చేది లంచ కొడక. మతం ఎందుకు వచ్చిందిరా? మతం మీద ఎవడు బతుకుతున్నాడు రా? ఆడ పాస్టర్లు బతుకుతున్నారు, ఈడ ఈ బాపనోళ్ళు బతుకుతున్నారు. మతం దేవుని పేరు చెప్పి వీడు అడుక్కుంటున్నారు, బిచ్చగాళ్ళు అడుక్కుంటారు రా. వెనకట ఏది ఆ యొక్క ఆవుకు యొక్క కాళ్ళు శైలి ఎక్కువైపోతే అది పెట్టుకొని సాయిబాబా ఫోటోను రాముని ఫోటోను పెట్టుకొని రోడ్ల మీద బిచ్చగాళ్ళు అడుక్కుంటారు దేవుని పేరు చెప్పి. నువ్వు దేవుని పేరు వాడుకొని ఏది ఓట్లు అడుక్కుంటున్నావు, అడుక్కొని ఓట్ల మీద దోసుకుంటా అంటున్నావు. తీసుకోకరా, ట్యాక్స్ తీసుకోకరా లంబడి కొడక. నువ్వు ట్యాక్స్ తీసుకోకు, ట్యాక్స్ జిఎస్టీలు అన్ని పెంచినావు కదా, తీసుకోకు. నువ్వు పోటీ చేసిందేమో మీ బతుకులు మారుస్తా, మీరు కట్టిన ట్యాక్సీని సద్వినియోగం చేస్తా, ఆడ స్కాములు చేస్తుండే అంకంటే ఎక్కువ నేను మంచిగా చేస్తా అని ఓట్లు అడుక్కుంటావు. నువ్వు గెలిచినాకేమంటావు? వాటి మీద చర్చలు ఉండొద్దు. ఆడు తురుకోడు, ఈడు మాదిగోడు, ఆడు మంగళోడు, లేకపోతే ఈడు ఇంకోటోడు, ఈడు గొర్రెబిడ్డ, దీనికోసం ఓటేసి ఉంటే నేనేది గుడిలో పూజారి అయితే నాకు ఓటేయమని అడగనుంటివి. లేకపోతే నేను ఏది కాదు. వాడు ఏం చేస్తున్నాడు మోడీ గాడు? వాడు 18 గంటలు పని చేస్తే ఇన్ని దేశాలు తిరగడానికి వాడికి ఎక్కడిది టైం? ఎక్కడిది?
ఏ దేశం పోయి ఘనా పోయిండు, ట్రినిడాడ్ పోయిండు, ఏదో దేశం పోయిండు, ఏం చేసుకొచ్చినావు? నువ్వు ట్రిప్ పోవడం వల్ల ఏం యూజ్ అయిందిరా భారతదేశానికి? మరి నువ్వు పోయే ఖర్చులు, నీతో పాటు 40 మందిని తీసుకోవద్దు, దానికి అయ్యే ఖర్చులు ఓడిరా. భారతదేశం ఓడు పేదోడు, ఆడు ట్యాక్సులు కట్టి, ఆడు పెట్రోల్ మీద ట్యాక్సులు కడితే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. ఎందుకు పోతున్నావు ఆ దేశాలకి? నీ అదాని గానికి ఆడేదానికి పెట్రోల్ కాంట్రాక్ట్ ఇస్తాడో, బొగ్గు కాంట్రాక్ట్ ఇస్తాడో, ఆ కాంట్రాక్ట్ వాడిని ఇప్పేయడానికి పోతున్నావు. లేకపోతే ఆ దేశంతో మనకేం పని? ఆ దేశంకి మనకేమన్నా సంబంధం ఉందా? అక్కడి నుంచి మన దేశం వస్తువులు కొనుక్కునే స్థాయిలో వాళ్ళు ఉన్నారా? వాళ్ళ ఎకానమీకి మన ఎకానమీకి ఏమైనా మ్యాచ్ అవుతుందా? ప్రతి దేశం పోతావు, వాళ్ళకి లాభం చేస్తున్నావు, మనకి పనిచేసి వస్తున్నాయి కాబట్టి ఆడ అవార్డు ఎందుకు ఇస్తాడు? ఎవడైనా ఇస్తాడు. ఏం చేసుకుంటావు అవార్డులు? లుచ్చలండి కొడుకులు. అరే మందకృష్ణ పోరా, పో బీహార్లో పోయి ఓట్లేమని పో, ఓట్లు అడుక్కోపో. పిచ్చిలండి కొడుక. బీజేపీ ఓటేమని చెప్పి కాంగ్రెస్ కు ఇది రాలే అది రాలే అంటున్నాడు. వాడు 11 ఏళ్ల నుంచి అధికారం ఉన్నాడు కదరా, అన్నాడు కాదు కదరా. కేంద్రం నుంచి ఒక్క సిల్లి గవ తెచ్చిర్రా లంబడి కొడుకులోడన్నా? అడగారంట వాడిని. కాంగ్రెస్ మాత్రం వాడు ఏడాదిన్నరలో 6 నెలలు ఎన్నికలే వీకినాయి, ఏడాదిలో ఇది కాలే చేస్తున్నారు కదరా. ఇందిరామ్మ ఇంట్లో వాడు ఎన్ని ఇచ్చిండు కేసీఆర్ గారు? ఎన్ని ఇస్తున్నాం? ఉత్సాహతలేదు బే. వాడు 11 ఏళ్ళైనా ఏం చేయలేదంట. వీడు 10 ఏళ్లలో మొత్తం దోసుకొని వీకిండు. 72,000 మొత్తం ప్రధానమంత్రులు చేసినప్పుడు 72,000 ముఖ్యమంత్రులు చేస్తే 72,000 కోట్లు చేస్తే ఈ లంబడి కొడుకు వచ్చి 7 లక్షల కోట్లు అప్పు చేసి దొబ్బేసిండు. మళ్ళీ ఇవాళ నీతులు చెప్తున్నారు మేము చెడగొట్టింది మీరు. వాడేమో మొత్తం 14 ప్రధానమంత్రులు 56 లక్షల కోట్లు అప్పు చేస్తే ఒక్క మోడీ లంబడి కొడుకు 150 లక్షల కోట్లు అప్పు చేసిండు. ఏం కట్టిండ్రా? మీరు చెయ్యరు, చేష్టోని మీద బురద వెళ్తారు. అంటే ప్రజలు బాగుపడద్దు, లంబడి కొడుకులకి దోసుకోవాలి. మన ఒక్కరి ఇల్లు మంచిగా ఉంటే చాలు, అందరు బాగుపడద్దు, అందరు చేయాలి, పైసలు ఆడొద్దు. పిచ్చి లంజా కొడుకులు. గిదే కదరా, వెనకటి నుంచి గిదే పెట్టినావు కదరా. వెనకటి నుంచి నీ బాపనోడే చక్కగా ఉన్నాడు కదా, ఏం పని చేయకున్నా సరే. మేము అంత ముద్దలకు పని చేసినా కానీ మేము అడక్క తిన్నట్టే ఉన్నాం కదా. అంటే మా శ్రమను దోసుకున్నావు కదా. ఎన్నేళ్ళు నేనెందుకు మగ్గం నెయ్యాలి, నువ్వెందుకు కుసుడు ముచ్చడి చెప్తావు? ఏంది నీకు ఎవడిచ్చిండు హక్కు? నీ పుస్తకం నువ్వు రాసుకుంటే సరిపోతుందా? నీ పుస్తకం నీకు అనుకూలంగా రాసుకుంటే సరిపోతుందిరా. మా మీద నీ ఆధిపత్యం ఎందుకు? నువ్వు పని చేయి, నీ ఒళ్ళొంచు కదా. నువ్వు మగ్గం నెయ్యి, లేకపోతే నువ్వు గింజలు రైతులకు పని చేయి. బాబునోడు ఎందుకు కుసుడు ముచ్చడి చెప్పాలి? మేమెందుకు నీ కాలు మొక్కాలరా? మరి నీకు అంత ధైర్యం ఉంటే నీ మంత్రాలకు చింతకాయలు రాలితే మరి భూ గురుత్వాకర్షణ తగ్గించి నీ మంత్రాలతోటి నువ్వు హాస్పిటల్ చూపించుకోకు, నీ రోగం నువ్వు తగ్గించుకోవాలండి కొడుక మంత్రాలు వేసుకొని. ఎవరి సేవలు రా, బతుకుదరు లేక ఆ దేవుని పేరు మీద అడుక్కుంటున్నావు. పిచ్చి లాంజ కొడుకు. ఒక టైం మంచిగా ఉంటుందంట, ఒక టైం మంచిగా ఉంటుందంట. అట్లుంటుంది ఎక్కడన్నా? అంటే నువ్వు చెప్పిన ముహూర్తంకి నీ పిల్లానికి పిల్లలు బయటకు వచ్చిర్రా? అరే చాగంటి, నువ్వు పూజలు చేసి కరెక్ట్ ముహూర్తం పెట్టిన టైంకి నీకు పిల్లలు పుట్టిర్రా నీ భార్యకి? ఇంటాదిరా నువ్వు ప్రకృతి. నువ్వు చెప్తే సూర్యుడికి ఈ టైంకి రామంటే వస్తాడరా. అరే చాగంటి గరికపాటిలు, అరే చిన్నజీఆర్ గాళ్ళు, ఎందుకు ప్రజల్ని ఏం మారుస్తారు? ఎన్నాళ్ళు ఈ చెత్త నింపుతారు? ప్రపంచం ఏడిపోతుంది, ఎంత సైంటిఫిక్ టెంపర్ అవుతుంది, మీరేం చెత్త నింపుతున్నారు పొద్దుగాలు వేస్తే మీ బతుకుదరి కోసం? చింత కడతాం. అట్లా ఈ మందకృష్ణ లంబడి కొడుకు కాదు చెప్పురా. అరే నువ్వు ఏం చేసిండు మోడీ గారు చెప్పు, ఎందుకు కొట్టేయాలో చెప్పు, లేకపోతే నేను పాత చెప్పు తీసుకొని కొట్టాలి. పిచ్చి నా కొడుకులు ఆలోచించగలుగుతున్నారా? సో ఆ క్రమంలో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఏది కాదు, మనం సొంత ఇంటి కళ నెరవేర్చాలి కాదు, దళితులనే ఆలోచించు. అరే మందకృష్ణ ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు దళితుడురా. ఇలా 4 మంత్రులు అయ్యారా. గడ్డ వెంకటసాని కొడుకు వివేకు, తర్వాత ఆయన అడ్లూరి లక్ష్మణ కుమార్, తర్వాత ఆయన పేరు స్పీకర్, ఆయన పేరు గడ్డ ప్రసాద్, తర్వాత ఆయన పేరు ఏంది డిప్యూటీ సీఎం మనం బట్టి గారు, అట్లనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు. అట్లా కాకుండా 14-15 మంది ఎమ్మెల్యేలు అయినరు. చూపెట్టరా బీజేపీలో ఎమ్మెల్యేలను చూపెట్టు, ఎంపీలను చూపెట్టు, మంత్రులను చూపెట్టు, బీజేపీకి అధ్యక్షులను చూపెట్టు. చెప్పురా మందకృష్ణ అలానే చెప్తున్నా కొడక. నువ్వు కాదా మరి బీజేపీలో జాయిన్ అయ్యి నువ్వుగా నిన్ను చేస్తారేమో చూద్దాం మందకృష్ణగా.
ఆ బాపనోడో ఆ వెల్మోడో ఎవడో వాడు రామచంద్ర అంటాడు బాపనోడో ఎవడో, లేకపోతే ఆ యొక్క మాధవిలత బాపంది కదా, వాళ్ళని తీసేసి ఈ మాదిగోడ అయినటువంటి మందకృష్ణ గారిని బీజేపీకి అధ్యక్షుని చేయమని చూద్దాం. వాళ్ళ నీడని కూడా తాగడానికి ఇష్టపడరు. మళ్ళా నీతులు చెప్తున్నారు. సిగ్గులేని లంబడి కొడుకు నువ్వు. మాదిగ కులాల్లో చెడగొట్టిండి ఇట్లాంటి లంబడి కొడుకులు. ఈయనకి చిల్లర ఇస్తే చాలు అన్ని అమ్ముకునేడానికి రెడీ ఉన్నారు. మళ్ళీ ఆత్మగౌరవం కావాలంటారు. ఆత్మగౌరవం కావాలంటే ఆత్మగౌరవంగా బతకడం నేర్చుకోవాలరా. అంబేద్కర్ గారు అమ్ముడు పోలేదురా. చిల్లర ఇస్తే ఆడి రెడ్డి ఓడో వెల్మోడో బాపనోడు సంఖ నాకు పోరదాంది అంటే నాకేటోడు నాకలేదు. అంబేద్కర్ గారు ఆత్మగౌరవం కావాలంటే విలువలతో బతకడం నేర్చుకోవాలి. ఆడు పండ పెడతా అంటే పండు చిల్లర ఇస్తా పండ పెడతా అంటే నీ పిల్లల్ని వంట పెట్టద్దు, నీ కొడుకు నా ఇంట్లో జీతం పెట్టద్దు. అప్పుడు వస్తుంది ఆత్మగౌరవం. ఆత్మగౌరవంగా బతికినప్పుడు విలువలతో బతికితే ఎదుటోడు విలువ ఇస్తాడు. అంతేగాని నాయకత్వ లక్షణాలు కావాలి అన్ని కావాలంటే ఎడికలు వస్తాయి. నేనేం పని చేయా, నాకు బద్ధకం ఉంటది, ఆడేదో చిల్లర ఇస్తాడు, ఆడు చెప్పినట్టు ఇంటా, ఆడు చంపోరాని చంపుతా అంటే నీకు చిల్లర బతకదు, నీ బతుకు మారది, నీ సమాజానికి విలువ ఉంటది. మరి ఊరికి దూరంగా పెడతారంటే ఆ స్థితి దాటుకో. వాడు చెప్పిన కుల వృత్తి బంద్ చేయి. మార్పు కావాలంటావు, మార్పు కావాలంటే మరి నిజంగా నువ్వు మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. పిచ్చి నా కొడుకులు. చెప్పండి మిత్రులు, దయచేసి అది కాకుండా పొద్దుగా లేస్తే ఫేక్ లంబడి కొడుకులు. ఒక్క ప్రజా సమస్య ఓట్లు ఏమన్నా దేనికోసం? ఓట్లు దేనికి వేస్తాం? పరిపాలన చేస్తావు. పరిపాలన చేస్తే ఏమొస్తుంది? ప్రజలు కట్టిన ట్యాక్స్ సద్వినియోగం చేస్తావు, దేశ సంపద జాతి సంపద అందరు ఎందటట్టు చేస్తావు, అందరు బతుకులు మార్చడానికి మనం ఓట్లు అడుగుతాం. అది రాజ్యాంగ పదవి. ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, గవర్నర్ అయినా, ఇంకోటైనా దానికి న్యాయం చేయాలి. జడ్జిలైనా సరే. వాడు జడ్జిని మిలాడ్ అంటాడు. ఎవడికి లాడు? వాడు పబ్లిక్ సర్వెంట్. మనందరం ట్యాక్సులు కడితే వాడు జడ్జి అయ్యిండు, వాడికి జీతం ఇస్తుంది మనం. వాడు మిలాడ్ ఎట్లయితారా? హీఈస్ ఎ పబ్లిక్ సర్వెంట్. అదే పోలీసుడైనా హీఈస్ ఎ పబ్లిక్ సర్వెంట్. ప్రజల జీతం, ప్రజలందరూ వాళ్ళ యొక్క యోగక్షేమాల కోసం నువ్వు ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వాళ్ళు ఇచ్చిన జీతం, వాళ్ళు కట్టిన ట్యాక్స్ డబ్బులతోటి నువ్వు బతుకుతున్నావు. వాళ్ళకి సర్వెంట్ గా ఉంటా అని ప్రమాణం చేసి వాళ్ళ మీద ఆధిపత్యం చేస్తా, నా ఇష్టం ఉన్నట్టు నాకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తా. నో నో, దట్స్ నాట్ యాక్సెప్టబుల్. ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో ఏది యొక్క ఈయన మాట్లాడుతున్నది విందాం. చెప్తా నా కొడుకులు. పొద్దుగా లేస్తే ఎందుకు బాగుపడుతుంది? ఎట్లా బాగుపడుతుంది? నాలాంటి ఎంత కష్టపడ్డా ఎట్లా బాగుపడుతుంది? మన లోపలనే లోపాలు ఉన్నాయి. నువ్వు ఎన్ని చట్టాలు ఎంత మంచి వాళ్ళనన్నా పెట్టు, ఎన్నన్నా చేయి, మన లోపల నిజాయితీ లేకపోతే నువ్వు ఏ చట్టం పనికిరాదు. మంచి పోలీసులు పెట్టి వాడిని అన్ని జీతం ఇచ్చిన వాడు ఆ యొక్క ఏది చిల్లర కమ్ముడు అయిన అనుకో, నీ చట్టం ఎందుకు, ఏమెందుకు? కాబట్టి మన యొక్క నిబద్ధత, మన విలువలు ఉన్నప్పుడే మనం ఏదైనా మార్పు చేయగలుగుతాం. లేకపోతే ఏ మార్పు సాధ్యం కాదు. నువ్వు ఎన్ని చట్టాలన్నా కాగితం మీద రాసుకో, నో యూజ్. लेकिन इन कायरों की हिम्मत नहीं है कि पहले पढ़ने पे छाप सके। कायर है ये, और ऐसे अखबार हैं, हम इनको कुछ दिनों का समय देते हैं। हम अपने समर्थकों से कहेंगे कि ऐसे अखबारों को अगर नहीं सुधरोगे तो आपका बॉयकॉट करेगा। कोई गांव में अखबार नहीं जाएगा, न कुछ पड़ेगा। साथ दीजिए आप लोग जो देश को बर्बाद कर रहे। सबसे बड़ी भूमिका मीडिया की है। लोग कब्जा लिया है इन लोगों ने, बिके हुए लोग हैं ये लोग, बिके हुए लोग हैं। ये आज का अखबार लाओ, आज का अखबार लाओ, सारा अखबार लाओ, हम आपको देखता है कि कितना परसेंट विपक्ष को स्पेस मिला और कितना बीजेपी अध्यक्षों के लोगों को ये लोग स्पेस देते हैं। चुनौती है, कल का अखबार लाओ, परसों का अखबार लाओ। आज बिहार में अपराध ఏమంటున్నాడు? మీడియాను కంట్రోల్లో పెట్టుకొని కథలు వాడుతున్నారని తిడుతున్నాడు.
ఒకసారి ఇప్పుడు వాడికి మార్పు కావాలని నీకు ఓట్లేసారు, నువ్వు అధికారం వచ్చిన దాన్ని అధికారాన్ని ప్రజల బతుకులు మార్చడానికి వాడాలి. నేను చేసినా అని చెప్పుకుంటే ఓటేస్తారు, కానీ పొద్దుగా లేస్తే కుట్రలు కుతంత్రాలు చేస్తా అంటే ఈ అన్నిట్ల బ్రాహ్మణులు పెట్టుకుని హైకోర్టు జడ్జిలని, సుప్రీంకోర్టు జడ్జిలని, ఈవీ ఎలక్షన్ కమిషన్ అధికారులని అన్ని నీ చేతిలో పెట్టుకొని ఈ మీడియాని కంట్రోల్లో పెట్టుకొని నువ్వు అన్ని నంబర్స్ మార్చేసి అడ్డదారుల అది గెలిచినా అంటే అది గెలిపారా? ప్రజలు ఓటేస్తే గెలిచినట్టు కదా, మోసం చేస్తే అది ఎట్లా గెలిపవుతుంది? అంటే అట్లా దుర్వినియోగం చేసేసి ప్రజల బతుకులతో ఎల్లకాలం ఆడుకుంటా అంటే ప్రజలు ఏం చేస్తారు? లాస్ట్కి అన్ని దారులు మూసేస్తే ఏం చేస్తాడు? పిల్లైనా ఏం చేస్తుంది? మీద దుంకుతుంది. పామైనా ఏం చేస్తుంది? కలుస్తుంది. సిమిలర్లీ నువ్వు అన్ని దారులు మూసేస్తే ఏం చేస్తారు? ప్రజలందరూ ఆయుధాలు పట్టుకుంటారు. నువ్వు రైతులకు నల్ల చట్టాలు తెస్తే 700 మందిని చంపినవు, వాళ్ళ యొక్క ఊచలు వాళ్ళ మీద రబ్బర్ బుల్లెట్లు వేసినావు, లేకపోతే వాళ్ళ మీద ట్రాక్టర్లు ఎక్కించినావు అని ఊకోలే కదా. నీ చట్టాలు వెనక తీసుకుని కొట్లాడిరు కదా. దేశ ప్రజలందరూ అదే అవుతుంది. ఇవాళ సివిల్ వార్ అవుతుంది. ప్రజలందరూ ఆయుధాలు పట్టుకుని రోడ్ల మీదకి వస్తారు. ఎల్లకాలం తీసుకోరు ఆపరేషన్ గుర్తుపెట్టుకో. బ్రాహ్మణుడు ఎవడో నీ యొక్క నాగబంధాలు బలగొట్టడం మాకు శాతగా కాదు. డోంట్ టెస్ట్ అవర్ పేషెన్స్. ఆలోచించండి మిత్రులారా, దయచేసి ఆలోచించండి. ఈ అబ్యూజ్ నడవది. వాడి ఆధిపత్యం కోసం వాడు రాసుకున్న పుస్తకమే తప్పు రాసుకున్నాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉట్టినే కాలబెట్టమని రీజన్ లేకుండా నువ్వు రాసుకున్న పుస్తకమే తప్పు రాసుకున్నావు. నువ్వు పైన ఉండాలని రాసుకున్నావు కాబట్టే వర్ణ వ్యవస్థ తెచ్చినావు, కాబట్టే కుల వ్యవస్థ తెచ్చినావు, కాబట్టే నీ చేల ఇవన్నీ నువ్వు పైన ఉండి రాజ్యం వెళ్ళాలంటే ఇవన్నీ వ్యవస్థలు ఉంటేనే రాజ్యం వెళ్ళగలుగుతావు. అర్థమైందా? కాబట్టి ఈ పుస్తక సోర్సే నీ రాజ్యాంగమే, నీ మనువాదం అనే రాజ్యాంగమే తప్పు ఉన్నప్పుడు దాన్ని చింపేస్తే నీ చెత్త అంతా మిగుతుంది. కాబట్టి అందుకని చెప్పమన్నాడు. ఉట్టినే ఇమ్మనిలే, ఆయనకే కోపం మీద కాదు. ఇది ఉన్న ఈ మనువాద పుస్తకం ఉన్న రోజులు ఈ వర్ణ వ్యవస్థ ఉంటది, ఈ కుల వ్యవస్థ ఉంటది, వాడి ఆధిపత్యం పైన ఉంటది. ఇది చెత్త వద్దు అనడానికి చింపు, ఈ వ్యవస్థ మారాలని చింపు అన్నాడు. ఉట్టినే ఇమ్మనిలే అంబేద్కర్ గారు. ఉట్టినే మేధావి కాలే ఆయన. అర్థమైందా? ఆయన సమస్యకు రూట్ ఏడుందో కనుక్కొని ఆ విధంగా ఆయన దానికి సమస్య పరిష్కారం చూపెట్టే ప్రయత్నం చేసిండు. అర్థమైందా? చెత్త నా కొడుకులు. పొద్దుగా లేస్తే ఫేకు. వాడు కాంగ్రెస్ అయితే ఏమైంది? అయితే కాంగ్రెస్ వాడి భారతీయుడు కాదా? వానికి హక్కు లేదా? రాజ్యాంగం భారతదేశాన్ని పరిపాలించే హక్కు లేదా ముస్లింకి? ఎవడైనా 5 ఏళ్లే కదరా, వాడి పరిపాలన నచ్చకపోతే వాడిని తీసేసి ఇంకొని పెట్టుకుంటాం కదా. ఎవడైతే వాడు ఏ కులం అయితే ఏ మతం అయితే నాకేంది? వాడు ఎవడైనా భారత రాజ్యాంగాన్ని పాటించాల్సింది. పాటించకపోతే భారతీయులు ఊరుకోరు కదా, భారత ఆర్మీ ఊరుకోదు కదా. ముస్లిం ప్రధాని అయితే వాడు ఇష్టం చేస్తానంటే ఊరుకోరు కదా మన భారత ఆర్మీ. ఎవడైనా భారత రాజ్యాంగాన్ని పాటించాలి కదా. ఎవడైతే చెత్త నా కొడక. కులం మఠాధిపతి అయితే మోడీ మఠాధిపతి అవుతాడు. శృంగేరి మఠము, ఇంకో మోడీ మఠము, తొక్కల మఠము, వాడోడు పెట్టుకున్నాడు వేరే దేశం పోయి ఆ మఠం పెట్టుకో. అప్పుడు నేను హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తా, సనాతన ధర్మాన్ని ప్రచారం చేసుకో. దానికి అప్పుడు ముస్లిం కాలేడు కాబట్టి. కానీ ఇది భారత రాజ్యాంగ పదవికి దానికి మతం రంగు ఎందుకంటే అంటగడతావు? ఆలోచించండి మిత్రులారా. ఓకే, దొంగ నా కొడుకులు. ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఈ చంద్రబాబు నాయుడిని పాత చెప్పు తీసుకొని కొట్టాలి. లండి కొడుకుని పొద్దుగాల లేస్తే కుట్రలు కుతంత్రాలు. ఏం చేసిండ్రా రే చంద్రబాబు నాయుడు లుచ్చన్నా కొడక? మోడీ గారికి ఆంధ్రప్రదేశ్కి ఏం చేసిండు, దేశానికి ఏం చేసిండు? భార్యనే చూసుకోలేడు, దేశాన్ని ఏం చూస్తాడు అని నువ్వే తిట్టినోడివి. ఇవాళ వాడు గొప్పోడు అని, వాడంత గొప్ప నాయకుడు లేడని పొగుడుతున్నావు అంటే నువ్వు మనిషివా? ఇంకా అంతకంటే అధ్వానం ఏమైనా ఉన్నదా? నీకు సిద్ధాంతము ఒక ఏమైనా ఉన్నదిరా చంద్రబాబు నాయుడు వచ్చిన కొడుక? నీకు అధికారం కోసం ఏమన్నా చేస్తావా? ఎంత నీచానికైనా దిగజారుతావా? ప్రజలకు ద్రోహం చేస్తావా? తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే తెలంగాణ ప్రజలు కాల్చుకోరు. నువ్వు ఆంధ్రప్రదేశ్ వీకిందేం లేదు, తెలంగాణ వీకిందేం లేదు. ఈడున్నా దోసుకున్నావు, ఆడున్నది ఇప్పుడు అదే చేస్తున్నావు. చూడండి, ఇంకా 5 ఏళ్ళైనా పోలవరం కంప్లీట్ కాదు. రాసి పెట్టుకోండి. చేసే ఉద్దేశం లేదానికి. దొంగలు ఈ పవన్ కళ్యాణ్ నుంచి నా కొడుకు ఏ సమస్య మీద, ఏ ప్రజల సమస్య మీద అవగాహన చెప్పండి. ఐఆమ్ ద సనాతని అంటాడు. ఎవరికి రా నువ్వు? ఐఆమ్ ద చెగువీరా అంటాడు. ఏం మాట్లాడుతావు? ఊగకుండా ఒక నిమిషం మాట్లాడరా. ఒక్క సమస్య మీద రెస్పాండ్ గారా. నీదో బతుకో. 3% ఓటు లేనోడివి నువ్వు ఇలా ఉప ముఖ్యమంత్రి అంటే ఏ భరతమాత ఏడ తలకాయ రొమ్ములు గుద్దుకొని ఏడ్చుకొని చచ్చిపోతుందేమో. నీలాంటి ఎదవ కూడా, ఏ విషయ పరిజ్ఞానం ఎదవ కూడా 3 పిల్లలు ఇంకా ఎంతమందో ఉంపుడు కత్తలు ఉండంగా
నీకు ఒక విషయ అవగాహన లేని ఒక ఉన్మాదిలాగా ఊగిపోయే నీలాంటి గాడిద కొడుకు ఇవాళ ఉప ముఖ్యమంత్రి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత ఎడ్డిమండ కొడుకులు అయినారో ఇంకా అర్థం చేసుకోవాలి. వెరీ అన్ఫార్చునేట్ గొర్రెల కంటే అధ్వానం తయారయ్యారు. ఇది ఆలోచించాలి మిత్రులు దయచేసి. వాడు ఈడ కాకుండా ఈడ వీకెండ్ అంట తమిళనాడు పోయి వాడు స్పీచ్ ఇస్తాడు అవల నా కొడుకు. అరే పవన్ కళ్యాణ్ గా నువ్వు చిన్నజీఆర్ గాని లెక్క ఒకటి మఠం పెట్టుకోరా పెచ్చి నా కొడుక. వాడు కాషాయం కట్టి నువ్వో మఠం పెట్టుకో. దానికి ఉప ముఖ్యమంత్రి ఎందుకురా? నువ్వు ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ లో క్రిస్టియన్స్ కాదురా ఉప ముఖ్యమంత్రివి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముస్లింస్ కాదురా. పోనీ ఆంధ్రప్రదేశ్ లో హిందువులకి ఏం బీకినవరా? అరే పవన్ కళ్యాణ్ మోడీ గారి దగ్గర ఇన్నిసార్లు కలిసి వచ్చినావు, ఏం తెచ్చినవురా? ఎవరికి ఏం తెచ్చినావు? తెలుగు రాష్ట్రాలకు ఏం తెచ్చినావు? తమిళనాడు పోయి ప్రచారం చేస్తే తమిళనాడుకి ఏం తెచ్చినావు? ఇంకో రాష్ట్రం ఏం తెచ్చినావు? ఇక్కడ నుంచి పైసలు దొబ్బకపోతారు సౌత్ ఇండియా నుంచి, కానీ సౌత్ ఇండియాకి ఏమి ఇచ్చిర్రా వాళ్ళు? ఇక్కడ పైసలు తీసుకొని ఆడ కరప్షన్ తోటి రోడ్లు కట్టుకుంటారు, అవి కూలిపోతున్నాయి. అంతమించి ఆడ నార్త్ ఇండియాకి చేస్తుంది ఏం లేదు, వాడు సౌత్ ఇండియాకి చేస్తుంది ఏం లేదు, వాడు దోసుకుంటు తప్ప. ప్రజా సమస్యల మీద మాట్లాడరా? అరే పవన్ కళ్యాణ్ గా మతం భూమ పెట్టది, మతం పేరు మీద వాళ్ళకి మనం భూమ పెట్టాలి. నా రైతు వండి లేకపోతే ఆడు చిన్నజీఆర్ గాడు తినలేడు, ఈడు పాస్టర్ గాడు తినలేడు. కాబట్టి రైతు సమస్యల మీద మాట్లాడరా పవన్ కళ్యాణ్ గా. లుచ్చనా కొడుకులు మీద బతుకు ఆలోచించండి మిత్రులారా. మాధవిలత అది విరించి హాస్పిటల్లో దోసుకున్నది సరిపోలేదు, దానికి వచ్చే పేషెంట్లంతా అది ఓల్డ్ సిటీలో పెట్టుకున్నది. అది మాధవిలత అనేది అది సో అది ఓల్డ్ సిటీలో పెట్టుకున్నది విరించి హాస్పిటల్. ఆ ఓల్డ్ సిటీలో వచ్చే దాని పేషెంట్లంతా ఎవరు ముస్లింస్ కాదు. మొన్ననే బాణం వేస్తా అన్నది, ఇవాళ ఏమో దర్గాలో పూజ చేయించుకుంటుంది. రామచంద్ర ఆడోడో ఎవరికి తెలియదు, వాడు రామచంద్రరావు అంట, బీజేపీ అధ్యక్షుడు అంట. వాడు మళ్ళీ దర్గాలో పూజ చేయించుకుంటుండు. ఎవరికి రా నీతులు చెప్తున్నారు? అరే ఏమన్నా మొక్కుకోర్రా? అది మన ప్రజా సమస్యనే కాదు. వాడు రాముని మొక్కుకుంటాడా, రహీంను మొక్కుకుంటాడా, అల్లాను మొక్కుకుంటాడా, అది మాకు అనవసరం. అది మా సమస్యనే కాదు. నువ్వు ఎవరు మొక్కుంటే నాకెందుకు? నీ పిల్ల ఎవరితోటి తిరుగుతా నాకెందుకు? నువ్వు ఇంట్లో బట్టలు వేసుకొని తిరుగుతున్నావా, బట్టలు లేకుండా తిరుగుతున్నావు, నాకెందుకు? అది నేను కట్టిన ట్యాక్స్ డబ్బులు లెక్క చెప్పు అంతే, మిగతా అన్ని నాకు సంబంధం లే. అర్థమైందా? నువ్వేం బీగినావు, ప్రజల సమస్యలు ఏం చేసినావు, వాటి మీద చర్చ చేయి. అది తెచ్చి కాశీలకు వెళ్ళి శంభులకు వెళ్ళి నీళ్ళు తెచ్చిపోతే ఏమైతుంది? హోం హరి హోం హోం అంటే బువ పెడతాదే. ఎవరికి అంటే ప్రజల లోపల ఉన్న ఒక సెంటిమెంట్ ని ఓట్ల కింద మర్చుకుంటా అంటే వేస్తారా? ఇట్లా ఓట్లు వేస్తారా ఎవరైనా? ఆ బీడీలు చేసే అమ్మకి తన బీడీలు చేసిన దానికి 4 రూపాయలు వస్తే ఆమె తిని బతుకుతుంది. ఆమె నువ్వు చెప్పిన దేవునికి ఆమె ప్రసాదమో నైవేద్యమో గుళ్ళె ఒక 5 రూపాయలు వేయాలంటే అవ్వ దగ్గర ఉండాలి కదా. ఉండాలంటే అవ్వ చేసిన బీడీలకి ఎక్కువ పైసలు వచ్చినట్టు ఇవ్వాలి కదా, లేకపోతే బీడీల బదులు ఇంకోటి చూపెట్టాలి కదా. ఇది కదా మాట్లాడాలి. మాధవిలత ఓం భూమ్ అంటే భూ పెడుతుందా? మీకు పెడుతుంది, బాబునానికి పెడుతుంది, అవ్వకి పెట్టది. పిచ్చిలాంటి కొడుకు. ప్రజా సమస్యలు మాట్లాడారు మీరు మనుషులైతే. అర్థమైందా? ఎక్కడ ఎవడు లేడు, ఎక్కడే దేవుడు లేడు. ఉంటే వచ్చేటోడు రోజు ఎవడు దాక్కోడు. 800 కోట్ల మందిని ఆడ కూర్చుంటే ఓడొచ్చు. రోజు చూసుకుంటే ఈడేం చేస్తున్నా నాకు పని ఉండదా? సాధ్యమా అట్లా? ఎవరు లేడా? రాకెట్లు పంపిద్దాం, టెలిస్కోప్లు పంపిద్దాం, ఏమన్నా పంపిద్దాం, ఆడ ఎవరు లేడు పైన. అర్థమైందా? వాళ్ళు ఎవడన్నా ఉంటే ఒకప్పుడు వాడు సమాజానికి మంచి చేస్తే అని దేవుడు అని మొక్కిర్రు అంతే తప్ప ఆడ ఎవడు లేడు పైన. ఏది సాయి జర్నలిస్ట్ పొద్దుగాల లేస్తే ఫేక్ చెప్తాడు లంబడి కొడుకు. పొద్దుగాల లేస్తే అరే చరిత్రనే కదరా, అది మంచైనా చెడైనా ఒక చరిత్ర. అది ఆ చరిత్ర వల్ల ఇవాళ బువ్వ పెట్టదు కదా. డే టు డే ప్రజా సమస్యలు, ఇప్పుడు కడుతున్న ట్యాక్సులు, దీని కదా చర్చ ఉండాలి. ఆ చరిత్ర ఆడు అక్బర్ ఏం చేసిండు, ఆడు ఔరంగజేబు ఏం చేసిండు తెలుసుకోవడం, ఒక ముచ్చట తెలుసుకోవడం వరకే. దాన్ని ఇవాళ చూపెట్టిన కోర్టే మనం అడుక్కోవడం ఎంతవరకు కరెక్ట్? అప్పుడున్న చట్టాలేంది, అప్పుడున్న వ్యవస్థలేంది, అప్పుడున్న రాజరిక వ్యవస్థలేంది కాదు. అక్బర్ రాకముందు, ఔరంగజేబు రాకముందు హిందూ రాజులు కొట్టుక చావలేదురా. శాతవాహనులు ఎవరితో కొట్లాడిర్రా చెప్పండి? రాష్ట్రకూట్లో ఎవరితో కొట్లాడిర్రు? రెండవ పులకేసి ఎవరితో కొట్లాడిండు? ఆల్వార్లు నయనార్లు ఎవరితో కొట్లాడిర్రు? పిచ్చిల్లాండి కొడుకు. వాడు ఉన్న పర్సెంటేజ్ ఎంత, అప్పుడున్న వ్యవస్థ ఏంది, అది డిఫరెంట్ రా. రాజ్య విస్తరణ కోసము అప్పుడు ఇక ఎలక్షన్ సిస్టమ్ ఇట్లా లేదు, డెమోక్రసీ ఇట్లా లేవు. ఎవడి బలం ఉంటే ఆడే రాజ్యం వెళ్తాడు అంతే.
వాడు రాజ్యం వెళ్ళడం కోసం యుద్ధాలు జరిగినాయి. ఆడు శివాజీ చేసినా, ఆడు రాణా ప్రతాప్ చేసినా, వాడు ఇంకోటి రాణా సంఘ చేసినా, ఇంకోటి చేసినా, అది మతం పేరు యుద్ధం చేయలేదు. రాజ్యం పరిపాలన కోసం వాడు ప్రధానమంత్రి కావాలి, వాడు ఇంకోటిగా ప్రెసిడెంట్ కావాలంటే ఇక ఇప్పుడు ఎన్నికల సిస్టమ్ ఉంది. అప్పుడు ఎన్నికల సిస్టమ్ లేదు. ఎవడి కత్తితోటి యుద్ధం చేస్తే ఎవడు గెలిస్తే ఆడే రాజు, ఆడే దాని మొగుడైతాడు వాడు పెట్టిన పరీక్షల. కాబట్టి బలం ఉన్నది రాజ్యమైంది. కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతా ఆడి చరిత్రని కాదురా. శివాజీ మహారాజు వాడు బీసీ అని చెప్పి ఆ శివాజీ మహారాజుని అధికారం లేకుండా చేసేసి వాళ్ళ మళ్ళీ పేష్వాలు బాపనోడు రాజ్యం ఇది. ఇలా శివాజీ మహారాజు హిందువుల కోసమే పుట్టిండు అంటే ఆయన హిందువుల కోసం వేయలే. ఆయన ఆ రాజ్యంలో సగం కంటే ఎక్కువ మంది ముస్లింసే ఉండే. ఆయన ప్రజలైనా సరే, పరిపాలన సైనికులైనా సరే. వాళ్ళ అయ్యా శివాజీ వాళ్ళ అయ్యా అహ్మద్ షా కింద పనిచేసిండు. ఆయన ఆర్మీ సప్లై చేసినాడు. మరి ముస్లిం షెడ్యూల్ అయితే వాళ్ళ కింద పనిచేయడు కదరా శివాజీ వాళ్ళ డాడీ. పిచ్చి నా కొడుకులు, చరిత్ర తెలియదు, మన్ను తెలియదు, మశానం తెలియదు, పొద్దుగా లేస్తే ఫేకులు అమ్మి కొడుకులు చరిత్రని తప్పుగా వక్రీకరించి నాకు ఓటేయమంటే ఓటేస్తారా? మన సమస్యలు తీరిస్తే ఓటేస్తారు. కానీ ఆడు సాయి జర్నలిస్ట్ గాడు, వాడు నేషనలిస్ట్ అబ్బ అనేది పీకినట్టుంది. సో ఆంధ్ర ఛానల్ అన్నీ అమ్ముడు పోయిన అమ్ముడి కొడుకులే. ఒక్కడి ప్రజాస్వామ్యం. అది ఆర్జే కిరణ్ ఇయ్యాల కామైనట్టుంది. అదో బాపంది. ఈ మౌనికా శంకర వల్లాపు, ఇది వల్లాపు అంట. అది ఏం కులం పేరు నేను వినలేదు కానీ బీసీ అంట, కరీంనగర్ అంట దాన్ని. ఓకే, ఆ మంకమ్మ తోట దగ్గర ఉంటుంది వాళ్ళ ఇల్లు. వాళ్ళ అయ్యా మాజీ నక్సలైట్, ఆయన చచ్చిపోయిండు. సో ఇదేమో ఇట్లా తయారైంది అని చెప్తున్నారు. 8 ఏళ్ళ 10 ఏళ్ళ అమెరికాలో ఉండేసి వచ్చింది. ఇప్పుడేమో ముల్లాలు ఏదో చెప్తున్నది. అది కళ్యాణి భార్గవి, అదొక దొంగ ఉంటది, అదొక బాపంది. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఈ బాపనోళ్ళు గాని, బాపనోళ్ళ ఉచ్చుల పడేసుకొని ఇట్లా చేసేటోళ్ళు గాని. ఆడు సుధీర్ టాక్స్ ఆడన్ని ఫేక్ చెప్తున్నాడు. ఆడు మదన్ గుప్తా అని ఒకడు ఉంటాడు. ఆడు గుప్తా అంటే మరి కొంతమంది ఈ కొమటోళ్ళు కూడా కొంతమంది సగం మంది చెడిపోయారు. మరి మహాత్మా గాంధీ కొమట అన్నారా? ఆడు బనియా, ఈడు అమిత్ షా బనియా, ఈడు బనియా అనే వరకు ఈ కోటలు ఎవడైతే దోసుకునే మెంటాలిటీ ఉందో అడ్డదారుల వాళ్ళందరూ సంకనాకుతారు. ఎందుకంటే దోసుకునేవానికి వాడు సహకరిస్తాడు. ఎందుకంటే ఆ దోసుకునే వరకు వానికి వాటాలు ఇస్తారు కాబట్టి. అంటే దోపిడి మెంటాలిటీ ఉన్న మొండ కొడుకులే బీజేపీ సపోర్ట్ చేస్తారు తప్ప ప్రజలందరూ మంచి కోరేటోళ్ళు అందరూ కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలో సపోర్ట్ చేస్తారు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. మాధవలత గురించి చెప్పిన వీళ్ళంతా ఒక సిద్ధాంతము, ఒక ఎథిక్స్, ప్రజలు బాగుపడాలి ఏమి లే. మతం పేరు చెప్పాలి, మనం దోసుకోవాలి గంతే. వీళ్ళ ఐడియా చూడండి. అంతకుమించి ఒక్క ప్రజా సమస్య మీద చర్చలు ఉండయి. కాంగ్రెస్ మంచి చేస్తుంటే చేయకుండా అడ్డుపడాలి. మరి నువ్వేం చేసినావురా అంటే అగో జై శ్రీరామ్ అనుకుంటూ పోతారు. జై శ్రీరామ్ అంటే ఆడొక రాజు. ఆడ ఎక్కడ రాజు? కోసల రాజ్యంలో రాజు. కోసల రాజ్యం ఏడుంది? అయోధ్య నగరంలో. అక్కడ ఆ ప్రాంతాన్ని పరిపాలించాడు. ఆయనకి ఇక్కడ తిరువనంతపురంలో ఉన్నవానికి, ఖమ్మంలో ఉన్నవానికి, తెలంగాణలో ఉన్న సిద్దిపేటలో ఉన్నవానికి ఏం సంబంధం రామునికి? జై శ్రీరామ్ అంటే నీ ఆధిపత్యాన్ని నువ్వు చెప్పే చెత్తని ఇక్కడ కరీంనగర్లో ఉన్నవాడు అంగీకరించాలని అర్థం కదా. నేనంట జై ఎల్లమ్మ అంట అనరా మోడీగా. పోయి ఉత్తరప్రదేశ్ లో పోయి జై ఎల్లమ్మ, జై పోషమ్మ అంట. ఎందుకంటే ఈ పోషమ్మ ఎల్లమ్మ ఎవరు? మన లెక్క శాలామెనో, సాకలనో, మంగళామెనో, మాదిగామెనో ఎవరో ఉంటుంటారు. జై సమ్మక్క సారలమ్మ ఎవరు? కోయోళ్ళు. సో అందుకే ఏమంటే శూద్ర దేవతలు. ఈ శూద్రులకి మంచిగా చేసి ఈ శూద్రుల తరపున నిలబడి కొట్లాడితే వీళ్ళు శూద్రులకు దేవుళ్ళు లేరు. ఈ గ్రామ దేవతలు ఇవాళ అంతా వీళ్ళని బాపనోడు మొక్కడు. ఎందుకంటే ఈ శూద్రుడు కాబట్టి. ఎల్లమ్మ శూద్రామే కాబట్టి, లేకపోతే ఈ సమ్మక్క శూద్రామే కాబట్టి శూద్రుని మొక్కడు అన్నాడు బ్రాహ్మణుడు. చెత్త పొద్దుగా లేస్తే ఎందుకు అంగీకరిస్తారా? ఆడెవడో రాముడు అంటోడు ఎక్కడో అక్కడ ఆ తక్షశిల దాటి ఆ ఇండస్ నదికి అవతల ప్రాంతాల్లో ఎక్కడో పరిపాలించుకున్నాడు. ఈ దేశంలో కాదు, ఏం పీకది. ఆ ఆధిపత్యాన్ని మా మీద ఎందుకు రాదురుతుడు? దొంగ నా కొడుకును. రాముడు లెక్క ఒక్క మొగోడన్న చేసిండు అనుకో, వాడిని ఆయన పెళ్ళాము ఇప్పుడున్న సమాజం, మన సనాతన సమాజం బొంద పెడుతుంది. వాని పెళ్ళాన్ని, ఆ నిండు గర్భవతి అయిన పెళ్ళాన్ని అనుమానంతో భార్యని అడవిలో వదిలేసి వస్తే ఏ సమాజం గాని, ఏ చట్టాలు గాని అంగీకరిస్తాయని చెప్పండి. నీ పిల్లలు కాకుండా సరే, ఓకే, షీ హాజ్ ద రైట్. ఆమె తనకు నచ్చిన తోటి పిల్లలు కానీ హక్కు ఆమెకు ఉంది అని చట్టాలు తీర్పులు ఇస్తాయి.
ఒకవేళ నీకు నచ్చకపోయినా సరే అట్లా అడిగిలేసి వదిలేసి రావద్దు అని చెప్తాయి. నువ్వు ఫస్ట్ ఆమెను అనుమానించినావు. రెండోది ఆ యొక్క నీ పిల్లలు కాదు అంటే వదిలేసి వచ్చినావు. ఎందుకంటే నీ కుటుంబానికి పరువు పోతుందని. ఈ పరువు పోతుంది అన్న కాన్సెప్ట్ ఎవడు పెట్టిండి, ఎవడు నింపిండి ఇంక చెత్తలా? ఆ బాపనోడు నింపిండు, ఆ వశిష్ఠుడు, ఆ యొక్క విశ్వామిత్రుడు ఎవడో నింపిండు. అంటే ఎంత పురుషాధిక్యము, ఎంత కులము, ఈ చెత్త ఎంత నిర్దిష్టంగా పెంచి పోషించిన వాళ్ళు ఆలోచించండి. రాముడు ఎందుకు దేవుడు అయింది వీళ్ళకి? ఈ బాబునోడు చేసేదానికి రక్షణ కల్పించాడు చెత్తకి, అందుకని రాముడు దేవుడైండు. మరి ఆ అసురులు ఎవరు? మూలవాసులని ఈ బ్రాహ్మణుడు సంపించిండు రాముడు ద్వారా. అందుకని రాముడు వీళ్ళకి దేవుడైండు, వీళ్ళకి రక్షించండు. కాబట్టి ఈ చెత్త వద్దు అని అసురులు కొట్లాడిర్రు. అసురులు అంటే సురాపానం తాగని వారు ఇక్కడ ఉన్నటువంటి మూలవాసులు. వాడి బ్రాహ్మణ ఆధిపత్యాన్ని అంగీకరించినటువంటి మూలవాసులు కొట్లాడితే ఈ రాముని అడ్డం పెట్టుకొని వీడి బాణం మంచిగా వెళ్తాడని వానితోటి చంపించారు ఈ మూలవాసులని. గంతే, అంతమించి ఏం లేదు. అర్థమైందా? ఆధిపత్య పోరు. ఇక్కడున్న సంపద, ఇక్కడున్న రిసోర్సెస్ మీద ఈ బ్రాహ్మణుల ఆధిపత్యం కోసం ఈ రాముని లాంటి వాడుకున్నారు. రాముడు కూడా ఆల్లోడే. కాకపోతే వీళ్ళందరూ యుద్ధంలో యుద్ధ నైపుణ్యాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అమెరికా వాడు బాంబు వేస్తాడని అందరూ భయపడుతారు కదా, వాడికి నచ్చకపోయినా వాడు ఏమంటాడు అని నోరు మూసుకుంటారు కదా. గట్లనే వాడు అలెగ్జాండర్ రాగానే వీళ్ళందరూ భయపడ్డారు కదా, ఎందుకంటే వాడు యుద్ధంలో ఆరతేరి. నీడంతే, రాముడు అంటే వాడు యుద్ధంలో ఆరతేరి వీళ్ళందరినీ భయపట్టించుడు. అంతే. దేవుళ్ళు అంటే గాల్లే. తెల్లతోలు ఉన్నటువంటి అక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఈ విలువిద్యలో ఆరతేరి, ఇప్పుడున్నట్టు బాంబులు లేవు, అటామిక్ బాంబులు లేవు కాబట్టి ఈ విలువిద్యలో ఆరతేరి ఇక్కడ మూలవాసులని వీళ్ళు మంచోళ్ళు, అన్ని విధాల తెలివికల్లోళ్ళు, కానీ వీళ్ళకి ఆ యొక్క యుద్ధ నైపుణ్యాలు వాళ్ళ లెక్క అడ్వాన్స్ లేకపోవడం వల్ల వాని ఆధిపత్యానికి మనం లొంగి అప్పటి నుంచి వాడు పెట్టిన ఈ వ్యవస్థలు బానిసగా బతుకుతున్నాం. అర్థమైందా? ఇంకా బీజేపీ ఎంపీలు ఒక్కడు ఒక మోడీ గారి దగ్గర పోయి ఒక 5 పైసలు ఒక ప్రాజెక్టు ఏమి చేయరు. కాంగ్రెస్ మంచిగా చేస్తుంటే తిడతారు, అడ్డుపడతారు. వెరీ అన్ఫార్చునేట్. అర్థమైందా? పొలిటికల్ వైబ్స్ వీళ్ళందరూ దొంగలే. త్రిపురనేని చిట్టిబాబు అంటాడు, వాళ్ళ అయ్య ఏడుస్తాడు. త్రిపురనేని చిట్టిబాబు వాళ్ళ డాడీ ఆయన ఫేమస్ కవి, ఏడుస్తాడు. ఈయన చూసి ఈ షోలలో ఇది పోగులు పెట్టుకొని పొద్దుగాలు వేస్తే చెత్తని పెట్టాడు. సిఎల్ వెంకట, జయప్రకాష్ నారాయణ జేపీ, వాడు ఐఏఎస్ చదువుకున్నాడు, డాక్టరు, వాడు బీజేపీ సంఖ్య నాకుతున్నాడు. ఒక్క ప్రజా సమస్య మీద మాట్లాడు. ఎలక్టోరల్ బాండ్స్ తప్పని మాట్లాడరు వీళ్ళు. జేడి లక్ష్మీనారాయణ ఆడంతే, అక్కడ సిబిసి వీళ్ళందరూ బీజేపీ. అంటే వీళ్ళందరి లోపల మనువాద భావజాలం ఉంది అని అర్థం. బీసీ ఎస్సీ ఎస్టీలు బాగుపడొద్దు, వీళ్ళ చేల పైసలు ఆడొద్దు, వీళ్ళు ఏ రకం కూడా ఒక సొంత ఇల్లు ఉండొద్దు, వీళ్ళు గుడిసెలు ఉంటారంటే గుడిసెలు వచ్చి కాలబెట్టాలి. ఇట్లాంటి మెంటాలిటీ ఉన్న ముండా కొడుకులు అందరూ బీజేపీ సపోర్ట్ చేస్తారు. లేకపోతే బీజేపీ కూడా ప్రశ్నిస్తారు ప్రజా సమస్యల మీద. మతం గురించి మాట్లాడరు. మతం అనేది ఇంటికాడ ఉంటుంది, లేకపోతే చర్చిలు ఉంటుంది, మసీదులు ఉంటుంది. ఏడబడతాడు ఎందుకుంటది? ఏం అవసరం? ఎవడెవరిని మొక్కుంటే ఎవడు లేడా అని తెలిసినాక వాడు ఎవరిని మొక్కుంటే నాకు వచ్చేది ఏంది? కామన్ సెన్స్. అందరూ ఒకటే భూమి ఉన్నప్పుడు, ఒకటే సూర్యుడు ఉన్నప్పుడు గంతమంది దేవుళ్ళు ఏడుంటారా? ఎట్లుంటారా? అంటే ప్రతి ఒక్క అట్లాంటప్పుడు నువ్వు చెప్పిందే నిజమైతే మరి జీసస్ అంటే ఇంకో సూర్యుని క్రియేట్ చేస్తాడు. ఓకే, ఈయన ఇంకో క్రిస్టియన్స్ కోసం ఆయన ఒక సూర్యుని క్రియేట్ చేస్తాడు. ఈయన ఇంకో ఈ రాముడు అంటాడు హిందువులకు సనాతనుల కోసం ఒక సూర్యుని క్రియేట్ చేస్తాడు. 10 సూర్యులు ఉండేటోళ్ళు, ఒకటే సూర్యుడు ఎందుకుంటాడు? బుద్ధి లేని మాటలు, బుద్ధి లేని చేస్తారు. చాగంటి గరికపాటి చిన్నజీయర్ వాడి బతుకుదేరు కోసం వాడి దేవుని వాడుకుంటారు, అంతకుమించి వెళ్ళదాడ. అర్ణబ్ గోస్వామి ఇంతో అంతో నిజం చెప్పింది ఆ బుద్ధుడు ఒకడే. ఓకే, బుద్ధుడు అంటే అది ఏమి దేవుడు కాదు, పన్ను కాదు, మశానం కాదు. మనకు ఎన్లైటన్ కావడం, జ్ఞానం రావడం, అన్ని విషయాల మీద అవగాహన రావడమే బుద్ధిజం. అంతే, అంతమించలేదు. సుగతి అనేట ఆయన బుద్ధుడు ఎందుకైండు? బుద్ధి వచ్చింది కాబట్టి బుద్ధుడైండు. అంతే. బుద్ధి అంటే ఏంది? అన్నిటి గురించి విషయ పరిజ్ఞానం వచ్చింది. అంతే. ఈ సృష్టి ఎట్లా నడుస్తుంది, ఏం నడుస్తుంది, గదే ఎట్లా యూనివర్స్ వర్క్ అవుతుంది, దాన్నే ఎన్లైటన్మెంట్ లేదా జ్ఞానోదయము లేదా బుద్ధిజం. బుద్ధి వచ్చిన వాడినే బుద్ధుడు అంటారు, అంతమించి ఏం లేదు.
సో ఇది అర్నబ్ గోస్వామి బీజేపీ ఐటీ వీళ్ళ నుంచి వచ్చేది ఏది నమ్మకాన్ని మిత్రులారా దయచేసి. ఓకే, ఎందుకంటే పాషం యాదగిరి మొన్న అంతకుముందు బగ్గ తిట్టిండు కాంగ్రెస్ ని. బీజేపీకి చరిత్ర ఆయనకి ఇంతో అంత సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేసిండు, విషయ పరిజ్ఞానం ఉంది. కానీ ఆ జ్ఞానాన్ని ఏది మన టిపికల్ తెలంగాణలో ఉన్నటువంటి నిజాం వెనక నుంచి ఉన్నాడు, ప్లస్ జర్నలిస్ట్ కాబట్టి విషయ పరిజ్ఞానం ఉంది, అప్రిషియేట్ చేస్తా. కానీ ఆ చరిత్రను వక్రీకరిస్తా అంటే తెలియదు కదా. నీ బీజేపీ యొక్క లబ్ధి కోసమో బీజేపీతో నువ్వు కూర్చుకున్న ఒప్పందం ఏదో దానికోసం చరిత్రను వక్రీకరిస్తా, నిజాం గారి మీద బురద వెళ్తా అంటే తెలియదు. అట్లా అర్థమైందా? రాముడికి ముత్యాలు ఇచ్చే సాంప్రదాయాన్ని, వస్త్రాలు ఇచ్చే సాంప్రదాయాన్ని స్టార్ట్ చేసిందే ఈ గోల్కొండ కుతుబ్ షాహీలు కదా. ఎన్నో బెనారస్ హిందూ యూనివర్సిటీకి నిధులు ఇచ్చిందే నిజాం గారు కదా. ఒకవేళ వాళ్ళు నిజంగా దుర్మార్గులు అయితే 500 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తుంటే ఇక్కడ ప్రజలు సుభిక్షంగా ఉండరు కదా, రోజు యుద్ధాలు అయ్యేటి కదా, అన్ని హాస్పిటల్ కట్టారు కదా, అన్ని బ్రిడ్జ్లు కట్టారు కదా, అన్ని ప్యాలెస్లు కట్టారు కదా. బ్రిటిష్ వాడు కట్టలేదు కదా. వాడు ఎత్తుకోవడానికి కావాల్సిన రైళ్లు కట్టుకున్నాడు. రైల్వే ట్రాక్లు ఎందుకు వేసుకున్నాడు వాడు బ్రిటిష్ వాడు? ఇక్కడ ముడిసరికి ఎత్తుకోవడానికి వేసుకున్నాడు. లేదంటే దేశంలో ఎవరైనా గొడవలు చేస్తే, అల్లర్లు చేస్తే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి సైనిక బెటాలియన్ ని పంపించి మన యొక్క రివోల్ట్ ని అప్రెస్ చేయడానికి, ఈ దేశాన్ని మన గుప్పిట్లో ఉంచుకోవడానికి వాడు రైలు వేసుకున్నాడు. మన కోసం వెళ్ళే అర్థమైందా? టెలిగ్రామ్ వ్యవస్థ కూడా వాళ్ళ ఆర్మీ మాట్లాడుకొని, వాళ్ళ అధికారులు మాట్లాడుకొని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వాళ్ళ ఆర్మీని పంపించి ఇక్కడ ఉన్నటువంటి ఈ రివోల్ట్ చేస్తున్న వాళ్ళని, కిత్తూరు చెన్నమ్మ లాంటి వాళ్ళని, అల్లూరు సీతారామరాజు లాంటి వాళ్ళని అణిచివేయడానికి వాడు కట్టుకున్నాడు. అవి వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నాడు. మన కోసం ఒక్కటి చేయలే. అందుకని బ్రిటిషుడు కట్టిన ఈ దేశంలో లేవు. ఏమైనా ఉంటే వాళ్ళు నివసించడానికి వాళ్ళ రాయబారులు కానీ వాళ్ళ యొక్క అధికారులు నివసించడానికి కావాల్సిన ఏమైనా బిల్డింగ్ కట్టుకున్నాడు కావచ్చు. అంతా మించి ప్రజలకు ఉపయోగపడేది ఒక హాస్పిటల్, ఒక పాఠశాలలు ఏది కట్టలేదు బ్రిటిష్ వాడు. కొన్ని చట్టాలు ఎందుకు తెచ్చిండి? బ్రాహ్మణుడు తెచ్చిన చెత్త చట్టాలు ఎందుకు తీసేసిండు అంటే కేవలం ఎవడో ఒకటి సపోర్ట్ వానికి దేశంలో ఉంటే వాడు ఎక్కువ కాలం దోసుకోవచ్చు కాబట్టి తెచ్చిండు. మన మీద ప్రేమతోటి చేయలే. కానీ అది ముస్లిం రాజులు అట్లా చేయలే. వాళ్ళు ఈ భూమిని వాళ్ళ దేశం అనుకున్నారు. అందుకనే వాళ్ళు కట్టినవి ఇప్పటికి ఉన్నాయి. అది తాజ్మహల్ అయినా సరే, ఎర్రకోట అయినా సరే, ఇంకో కోట అయినా సరే, ఏదైనా వాడు ఎత్తుకోవాలి. ఎవడో 2-3 ఎత్తుకోయారు పర్షియా వాడు కానీ, ఆ యొక్క ఇరాన్ సంబంధించిన పర్షియాకి సంబంధించిన 2 ఎత్తుకోయారు కానీ మిగతా ఎవడు ఎత్తుకోవాలి. అర్థమైందా? కాబట్టి ఎవరి ఇంటెన్షన్ ఏదో అర్థమైతలేదా? ఈ పాషం యాదగిరి పొద్దుగా లేసి చరిత్రను వక్రీకరిస్తా అంటే 2 కోట్లు ప్లస్ జాగా ఇచ్చిండు రేవంత్ రెడ్డి మొన్న ఈ తెలంగాణకు సంబంధించిన సీనియర్లకు అని చెప్పి ఈయనకి పాషం యాదగిరికి ఆయన ఇంకిద్దరు ముగ్గురు నేను పేర్లు మర్చిపోయినా. సో ఇచ్చిండు. ఇచ్చినప్పుడు మళ్ళీ 2 కోట్లు 3 కోట్లు తీసుకున్నాడు. అప్పుడు కొన్ని రోజులు కామాయిండు. మళ్ళా 2 కోట్లు కావాలనిపించినట్టుంది. మళ్ళా చెత్త స్టార్ట్ చేస్తున్నాడు. ఆడోడు గూడూరు నారాయణ అంటాడు వేసుమండే కొడుకు. వాడు కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ కి అందరూ భూములు డొనేట్ చేశారట. భూములు కానీ సంపద భూములు అట్లాంటివి డొనేట్ చేస్తే ఇది గాంధీ భవన్ లో ఈ మర్రి శశిధర్ రెడ్డి అండ్ ఈ గూడూరు నారాయణ అంటాడు ఏది సెక్రటరీ ఉండే. ఓకే, ఉన్నప్పుడు అప్పుడు అన్ని గాంధీ భవన్ కి ఇస్తే ఏం చేశారంట రేవంత్ రెడ్డి పీసీసీ రాగానే ఏమైనా గాంధీ భవన్ పేరు మీద ఉన్న భూములు ఏమైనాయి అంటే వాడు ఆయనతో ఇది చెప్తారా ఇది చేయాల్సి వస్తుందని బీజేపీలో వారిపోయాడు. వాడు గూడూరు నారాయణ అంటాడు. అంటే ఆ యొక్క గాంధీ భవన్ ప్రజలు డొనేట్ చేసినాయి ఆడ ఎత్తుకొని పోయిండు గూడూరు నారాయణ. ఎత్తుకొని పోయి ఇవాళ వాడు 70 కోట్లు దోసుకున్న సొమ్ము తీసుకుపోయి అది ఉట్టిగా నీకు ఏది అది సినిమా ఇట్టు కాదు పీక్తాయి అని తెలిసినా గానీ వాడు ఒక ప్రాపగండా సినిమా తీసిండు. తీసా కదా అది మన యొక్క రజాకర్ తీసిండు. 70 కోట్లు పెట్టి తీసిండు. 70 కోట్లు పోయినా మనకి ఏం బాధ అయితే లేదు. ఎందుకైతే లేదు అంటే ఎన్నికలలో గెలవడానికి ఆడెవడో మన దగ్గర దోసుకున్న సొమ్ముని ఈయన ద్వారా సినిమా తీపించిండు అని అర్థం. అర్థమైందా? ఆ 70 కోట్లు పెట్టి వీడు తీసిండు. అది హిందూ ముస్లిం అని క్రియేట్ చేసే ప్రయత్నం చేసిండు. అంటే జరిగింది హిందూ ముస్లిం గొడవ కాదు. అది రజాకర్లకి ఉపాధ్యక్షుడు వాడు జొన్నేరు ప్రతాప్ రెడ్డి అంటాడు. ఒక పెద్ద భూస్వామి, 1,00,000 ఎకరాలు ఉండే అంత దగ్గర. భూస్వాములకి అణిచివేతకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమము, రైతు కూలీలకి భూస్వాములకి మధ్యలో జరిగిన యుద్ధం, అది సాయుధ పోరాటం అనేది. ఈ వెట్టి చాకిరిని ఆ నిజాం గారు ఈ భూములు పంచిపెట్టరు అంటే ఈ ముండకొడుకులు పంచిపెట్టకుండా అన్ని అడ్డమైన రూల్స్ అన్ని పెట్టేసి దాన్ని వాళ్ళని కూలీలుగా వాడుకొని వాళ్ళ శ్రమ దోపిడీ చేసుకుని వాళ్ళ పేరు మీద భూములను ఇలా మీద రాయించుకొని వాళ్ళని వెట్టి చాకిరి చేస్తే భరించలేక వాళ్ళు తిరుగుబాటు చేసారు. ఆయుధాలు పట్టుకొని తిరుగుబాటు చేసారు. అదే సాయుధ పోరాటం.
దానిలో మతం ఎందుకు వచ్చింది? నిజాం ఎప్పుడు ఏ ఊరిని పరిపాలించిండు? ఏ ఊర్లో నిజాం చెందిన వ్యక్తులు పరిపాలనలో ఉండే? ఏ ఊర్లో సర్పంచ్ ఇంకోటో ఉండే? భూస్వామికి ఏ ఊర్లు ఉన్నారు ముస్లింలు పరిపాలించింది నగరాలను మాత్రమే, కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్. అందుకని వాళ్ళ పేర్లు వచ్చినాయి. ఆ బిడ్స్ వాళ్ళ పేర్లు ఏడైతే ఉన్నాయో ఆ గవి మాత్రమే వాళ్ళు ముస్లింలు పరిపాలించారు. గడ మంచినే ఉండే. ఊర్లన్నీ ఇబ్బంది అయింది, ఊర్లన్నీ అయింది సాయుధ పోరాటం. భూస్వాములకి రైతు కూలీలకు మధ్య జరిగిన దాన్ని నువ్వు మతం పేరు మీద రంగు రుబ్బుతా అంటే నువ్వు ఏ దరిద్రము. పొద్దుగాలేసి చెత్త నింపుతా అంటే ఎవడుకుంటారా? అట్లాంటి వాటిని ఈ పాషం యాదగిరి, సుధీర్ టాక్స్, ఈ మదన్ గుప్తాలు పొద్దుగాలేసి చెత్త నింపుతారు. ఒక్క ప్రజా సమస్య మీద మాట్లాడు. అరే పాషం యాదగిరి ముసలాడు అవుతున్నావు, సాగుకు దగ్గర వచ్చినావు, అడుగురా మోడీని. అరే మోడీ నువ్వు ఇన్ని చేస్తా అన్నావు కదరా, రైతుల ఆదాయం డబుల్ చేస్తా అన్నావు కదరా, ఎడ చేసినవరా అని అడుగు పాషం యాదగిరి. అరే పక్కా చేస్తాను నువ్వు వేస్తున్నా కొడుక, అడుగు మోడీని. ఎన్ని చేస్తా అని హామీలు ఇస్తే వచ్చిండు. స్మార్ట్ సిటీలు అన్నాడు, ఏవిరా అడుగు. పొద్దుగాలేస్తే మీ స్వార్థ ప్రయోజనం కోసం కాంగ్రెస్ మీద బురదాలే బదులు అడుగురా. వేస్ట్ ముండే కొడుకులు 30 కాదు. ఈ బక్కా జడ్సన్కి నీకు ఎస్సీసీఎల్ చైర్మన్ ఇస్తామంటే వద్దు. నేను రాజశేఖర రెడ్డి గారు ఏమైనా చేసినా నాకెందుకని నకరాలు దొబ్బి పొద్దుగాలేస్తే కాంగ్రెస్ లో ఉంటూ కాంగ్రెస్ తిడితే ఊకుంటారా? అంటే ఈ బక్కా జడ్సన్ అంటాడు ఎక్కడో కాంప్రమైజ్ అయ్యండి వాళ్ళతోటి, ఇన్సిల్లర్ కోసమో దేనికోసమో. ఇప్పుడు అప్పుడు అంతకుముందు నా 1% విలువ కూడా లేకుండా వీకింది కదా. ఇప్పుడు నువ్వు పొద్దుగాలేసి రేవంత్ రెడ్డిని తిట్టినా నీకేం ప్రయోజనం వస్తలేదు కదా. రేవంత్ రెడ్డి పెట్టిండా ఈ పార్టీని, కాంగ్రెస్ ని? రేవంత్ రెడ్డి వెళ్ళిపోతే కాంగ్రెస్ పోతుందా? రేవంత్ రెడ్డి వెళ్ళిపోతే ఆయనతో పోతారా కాంగ్రెస్ వాళ్ళు? అధికారం వచ్చినా రాకుండా కాంగ్రెస్ పట్టుకొని ఉంటారు. 100 మందిలో రేవంత్ రెడ్డి ఆయన ఒక్కటి నిర్ణయం చేసుకునే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లేదు. ఆయన అభిప్రాయంగా ఒక 10% వాల్యూ ఉంటే ఎక్కువ. ఆయన చెప్పిన 100 చెప్తే వాళ్ళకి ఒక 5-6 నెరవేరిస్తే ఎక్కువ. కాంగ్రెస్ పార్టీ ఒక డెమోక్రటిక్ పార్టీ, అందరి సమిష్టి నిర్ణయాలే ఉంటాయి. ఆయన రేవంత్ రెడ్డి బయటకు వెళ్ళిపోయి సొంత పార్టీ పెట్టుకున్నా ఆయనకి ఆ వాల్యూ ఉండదు. కాబట్టి రేవంత్ రెడ్డి మీద బురదలినంత మాత్రమే కాంగ్రెస్ మీద ఏం ఒరిగేది లేదు. ఆయన గొంతున్నది, ఆయనకు నోరు ఉన్నది కాబట్టి ఆయనను అందరి లోపల ఆయన ఇంకా అట్లా నోరు ఇంకా 100 మంది వచ్చినా ఒక ఐడియాలజీ పరంగా ఉంటే వాళ్ళని కూడా తీసుకుంటారు. మేబీ అన్ని పార్టీలు తిరిగినాక ఆయన రియలైజ్ అయింది కావచ్చు, అరే ఇవన్నీ చెత్త పార్టీలు రా, ఒక సిద్ధాంతం లేని పార్టీలు, ఇది బెటర్ అని ఆయన రియలైజ్ అయిందేమో. ఆయన అయినా కాకుండా ఆయన చెప్తే కాంగ్రెస్ ఆయన చెప్పిన ఒక ఏకపక్షంగా నిర్ణయాలు అయితే జరగవు. ఓకే, కాబట్టి ఆయన మీద పగ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని తిడతా అంటే కలవదు. అట్లా వీళ్ళు ఈ మధ్య కామ్ అయిపోయారు. రఘు జర్నలిస్ట్ మహిపాల్ యాదవ్. కానీ పాషం యాదగిరి అంటాడు ముసలాడు అయింది కానీ అన్ని అబద్ధాలు చెప్తాడు. ఈ ముండ కొడుకులు ఒక్కసారి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడగరు. మన జిఎస్టీ కట్టకపోతే వాడు ఐటీ దాడులు చేస్తాడు, ఇంకోటి చేస్తాడు, లేకపోతే ఎవరి దగ్గర పైసలు నాకు కావాలని ఐటీ సిబిఐ ఈడీ పంపిస్తాడు. కానీ ఒక్కసారి కూడా గిన్ని చేసినావు కదరా, మరి ఒక్కదానికి కూడా ఎందుకు కనెక్ట్ గారు? నువ్వు వాడు ట్యాక్స్ కట్టకపోతే కట్టించుకో. ఓకే, వాడు నేరం చేస్తే, ఆర్థిక నేరం చేస్తే వాడిని జైల్లో వారి కన్విక్ట్ చేయకుండా వాడిని బెదిరించి నువ్వు వాటితో డీల్ చేసుకొని వాడిని దోసుకున్న దానికి నీ వాటాలు వస్తే ఎందుకు అమ్మాయితావు? దాని గురించి పాషం యాదగిరి ఎందుకు అడగాడు? పిచ్చి ముండా కొడుకు. ఒకవేళ నిజాం దుర్మార్గుడే అనుకుందాం, అది చరిత్ర కదరా. అప్పుడు రాజ్యాంగం ఉందా? అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమల్లో ఉందా? అప్పుడు స్వతంత్రం వచ్చిందా? అప్పుడున్న సామాజిక వ్యవస్థ లేనిది, అప్పుడున్న చట్టాలేంది? అప్పుడు పోనీ వేరే హిందూ రాజులు భిన్నంగా ప్రవర్తించిర్రా? కాదు కదా. సో కాబట్టి అప్పుడున్న వ్యవస్థని ఇప్పటి ఉన్న వ్యవస్థతో ఎట్లా పోలుస్తావు? యాజ్ ఇట్ ఈజ్ గా పోల్చలేం కదా. కామన్ సెన్స్ లేని మాటలు. తెలంగాణ విట్టాలి ఈ మధ్య కామైపోయాడు. గాద ఇన్నయ్య, మందకృష్ణ, బక్క జడ్సన్, అశోక్ సార్, ఆయన ఏం చేస్తున్నాడు? మనం అన్ని ఎగ్జామ్లు పెట్టేసి అన్ని చేసేస్తే పిల్లల బతుకులతో బతుకుతున్నాడు అశోక్ సార్ అంటాడు. ఓకే, ఆడ అన్ని ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాడు. ఇటు ఎగ్జామ్ పెట్టేస్తే వానికి వచ్చేటోళ్ళు విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. ఎగ్జామ్ పెట్టకుండా ఊకే వాయిదా వేస్తే, పేపర్ లీక్ చేస్తే వానికి పైసలు వస్తాయి, ఇంకా కోచింగ్కి వస్తారు. కాబట్టి అశోక్ సార్ అంటాడు ఈ కాంగ్రెస్ వచ్చి అందరికి ఉద్యోగాలు ఇస్తుంటే వాని కోచింగ్ ఎవరు రాకపోతే వానికి పైసలు వస్తలేవు కాబట్టి వాడు తిడుతున్నాడు. అంటే స్వార్థపరులు అందరూ కాంగ్రెస్ మీద తిడుతున్నారు. ప్రజలు బాగుపడని నచ్చది. విద్యార్థులకు ఉద్యోగాలు వస్తే అశోక్ సార్ బతుకు జరుగుతుంది. కాబట్టి అశోక్ సార్ విద్యార్థులకు ఉద్యోగాలు రావద్దని ట్రై చేస్తున్నాడు. దొంగలు తయారయ్యారు అందరు. అడ్వకేట్ శరత్ ఆడ బాపనోడు
ఓకే, బీసీ నాయకులు అందరు దొంగలే. బీసీ నాయకులు అని చెప్పేటోళ్ళు అందరూ ఈ కులం పేరు చెప్పుకొని ఆడు నాయకుడు ఎదిగి కులం పేరు చెప్పుకొని ఆడు ఎదగాలని బీసీ నాయకులు అని చెప్పుకుంటారు తప్ప ఒక్కసారి కూడా ఒక్కడు కూడా చిత్తశుద్ధితోటి బీసీ బిల్లు పెట్టమని కొట్లాడరాడు. మీరు చూడండి, ఆయన మేకపోతుల నరేందర్ గౌడ్ అని పెట్టుకుంటాడు, బీసీ ఏదో అని పెట్టుకుంటాడు. ప్రతి ఒక్కడు ఒక ఇన్స్టిట్యూట్ ఒకటి పెట్టుకుంటాడు. దాసు సురేష్ అని ఆయన పెట్టుకుంటాడు. మరి ఒక్కడన్నా మోడీతో కొట్లాడతారా? కొట్లాడి బీసీ బిల్లు అమలు చేయించుకుంటారా? కదా, మహిళా బిల్లు అమలు చేయిస్తారా? ఆ మహిళా బిల్లులో బీసీ మహిళలకు ఎంతమందికి ఇస్తున్నారు? ఒక్కడన్నా కొట్లాడతాడా? ఆడు పోయే మందకృష్ణ ఇట్లా వీకే ఆడు బీజేపీ కోట ఏమన్నా బట్టే సంకనాకుంటా ఎవడికి ఇది ఆర్ కృష్ణయ్య వాడు బీజేపీ సంకనాక బట్టే. ఏం చేసిండు బీసీలకి మోడీ? ఎవడు కాంగ్రెస్ వాడు వద్దా ఆపుతున్నాడు. బీసీలకి మోడీ గారు బీసీ బిల్లు పెడతా అంటే ఆపుతున్నాడు. మహిళా బిల్లు పెడతా అంటే మద్దతు ఇవ్వలేదా? అందులో బీసీ మళ్ళా అందులో కూడా మహిళా బిల్లులో మళ్ళా ఇక వాళ్ళు మొగోళ్ళు ఉండే బదులు ఆడవాళ్ళని పెడుతున్నావు. అదే దొరసాన్ని పెడుతున్నావు. మరి అందులో బీసీ మహిళలు ఎంతమంది ఉన్నారు? ఎవడన్నా అడిగిండా? ఈడబ్ల్యూఎస్ కింద వద్దురా అని మోడీని అడిగిండా ఎవడన్నా బీసీ నాయకుడు? మేకపోతుల నరేందర్ గౌడ్ అడిగిండా? దాసు సురేష్ అడిగిండా? ఇంకోటి ఎవరికి వాడు ఒక దుకాణం తెరుచుకుంటాడు ఆర్ కృష్ణయ్య అడిగిండా? ఆర్ కృష్ణయ్య అని చెత్త నా కొడుక ఎందుకు బీజేపీ సపోర్ట్ చేస్తున్నావు? ఏం చేసింది బీజేపీ బీసీలని చెప్తాడు ఎవడన్నా? పెట్టండి రా మోడీ గారు బీసీ బిల్లు పెట్టమనండి. ఆ మహిళా బిల్లులో కూడా బీసీలకి ఎంత వాటా వస్తుందో పెట్టమనండి. కాంగ్రెస్ కూడా మద్దతు ఇవ్వకపోతే ఆయన చెప్తాడు కొడదాం. ఇయ్యా అని చెప్తున్నాడా? రాహుల్ గాంధీ ఇయ్యా అని చెప్తున్నాడా మద్దతు? ఎవడు కొట్లాడాడు? కాంగ్రెస్ వాడు జనాభా లెక్కలు చెప్తాడు. అలా బీసీలకి ఎంత వాటా ఉంటే అంత ఇయ్యాలని ట్రై చేస్తాడు. నువ్వు అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలకి నువ్వు బీసీ బిల్లు పెట్టు, ఇస్తారు. నువ్వు బీసీ బిల్లు పెట్టకుండా చట్టబద్ధం చేయకుండా ఇయ్యారు. ఎందుకంటే ఆడ యొక్క బీసీ వాడు అంత ఈ అగ్రకులం తోటి అన్ని పైసలు ఖర్చు పెట్టుకుని గెలిచేంత దమ్ము లేదు వాళ్ళకి, అర్ధబలం అంగబలం లేదు. కాబట్టి ఇయ్యం. నువ్వు బీసీ బిల్లు పెట్టు. ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే ఇచ్చిర్రో ఎందుకు ఇయ్యం? బరాబర్ ఇస్తాం. సమర్థులు ఉన్నానికి ఇచ్చినాం, బీర్లకి ఇచ్చినాం, కొండా సూర్యకి ఇచ్చినాం. ఎవడైతే గెలిచే అవకాశం ఉందో 4 పైసలు ఖర్చు పెట్టుకునే దమ్ముందో అక్కడ లోకల్ పట్టుందో వాళ్ళకి ఇచ్చినాం. అట్లా మిగతా వాళ్ళు ఉన్నారా? లేరు. ఇలా ఎస్సీ రిజర్వేషన్ తీసేసి ఈ మందుల సామెలకి గెలుస్తాడా? ఆడ ఒక రెడ్డి ఆయన పోటీ చేస్తాడు, మందుల సామెలు పోటీ చేస్తాడు. గెలుస్తాడా మందుల సామెలు? నాగరాజు గెలుస్తాడా? ఇంకో ఆయన గెలుస్తాడా? కాబట్టి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అది ఉంది కాబట్టి ఆపోజిట్ వాడు ఏ పార్టీ వాడైనా ఎస్సీ ఉన్నాడు కాబట్టి ఎస్టీ ఉన్నాడు కాబట్టి ఆడ గెలుస్తున్నారు. అట్లా బీసీ చట్టం చేయి మోడీని చేయమని. అంటే ఏ పార్టీ వాడైనా బీసీ పోటీ చేస్తాడు, గెలుస్తారు. ఎందుకు ఏం టికెట్? లంగ కథలు పడుకుంటా ఒక్కడన్నా సిద్ధులో కొట్లాడిండా? ఇలా బీసీ నాయకులు అని చెప్పుకునే గాడిద కొడుకులు వీళ్ళదేంది? వాడే ఆడ బీజేపీ తోడి కుమ్మక్కయ్య వీళ్ళు గాడిద కొడుకులు. కుమ్మక్కయ్య బీసీల ఓట్లు వాళ్ళకి బీజేపీ పోటీ వేయించాలని ట్రై చేయడం అంతే. వేయిస్తే వీళ్ళకి లాభం? వీడికి రావాల్సిన చిల్లరనో ఏదో ఇస్తారు. చిల్లర కోసం జాతికి ద్రోహం చేస్తా అంటే కొట్లాడే దాసు సురేష్ మోడీ గారితో కొట్లాడు, మేకపోతుల నరేందర్ గౌడ్ కొట్లాడు, ఇంకోటి బీసీ లీడర్ ఆర్ కృష్ణయ్య కొట్లాడు. అట్లా చేయాలి ముండ కొడుకులు. ఇట కాంగ్రెస్ ఎంత మంచిగా చేసినా కాంగ్రెస్ తిట్టుడే. ఆడ మోడీ గారిని ఏం అడగరు, ఢిల్లీకి పోయి ధర్నా చేయరు. వాడు మోడీ గారు వస్తే కాలు మొక్కుతారు. ఎందుకు మొక్కుతారు? అమ్మ నాకు రావాల్సిన చిల్లర ఇచ్చిండు, మా కులం పేరు మీద నేను బాగుపడతా, తోలు తీస్తాం బిడ్డ. అర్థమైందా? ఆలోచించనుతున్నారు. దొంగలు తయారయ్యారు. ఎవ్వని స్వార్థం వాడే ఉన్నాడు. మార్పు కావాలంటే ఎక్కడికి వస్తుందిరా? మార్పు కావాలంటే మనము నిజాయితీ ఉండాలి, నిబద్ధత ఉండాలి. లేకపోతే ఎవ్వడేం మీకలేడు. మనం ఎడ్డి జనాలు ఉన్నంతసేపు ఆడుకుంటూనే ఉంటాడు. కిరణ్ కుమార్ ఆర్ఎస్ఎస్ చాలా మంది కొత్త బిచ్చగాలను తయారు చేసి ఆర్ఎస్ఎస్ అంటే అది బాపనోళ్ళు పెట్టుకున్నది. దాన్ని పెట్టినోడు ఎవడు చెప్పండి? ఆర్ఎస్ఎస్ పెట్టినోడు ఎవడు? హెడ్ గేవాకర్ అంటోడు. హెడ్ గేవాకర్ ఎవడు? బాపనోడు. ఆర్య ఉత్తర భారతదేశం తెల్ల ఆర్య బాపనోడు, చిత్పులవన్ ఆర్య బ్రాహ్మణ్. ఓకే, ఆర్య అంటేనే వాడి పేర్లోనే ఉంది. ఆర్య అంటే గొప్పవాడు. ఆర్యాన్ రాష్ట్రాలు మనం లెటర్ రాసిన చిన్నప్పుడు అయ్యాన్ రాష్ట్రాలు ఆర్య అంటే గొప్పవాడు అని అంటారు. పేర్లోనే ఉంది వాడు గొప్పవాడని. సో కాబట్టి ఆర్య బ్రాహ్మణుడు పెట్టిన పార్టీ అది. ఆర్ఎస్ఎస్ అయినా బీజేపీ అయినా. బీజేపీ పెట్టిన వాళ్ళు మహోపాధ్యాయ అని ఒకడు, వాజ్పేయి అని ఒకడు, ఇద్దరు బాపనోళ్ళే. ఓకే,
సేమ్ థింగ్. ఆర్ఎస్ఎస్ కు ఇప్పటి వరకైనా సంచాలకులు ఎవరన్నా తీయండి, ఒక రజ్జు భయాన్ని తీసేస్తే మిగిలిన అందరు బ్రాహ్మణ్సే. మళ్ళీ ఎన్నికలు ఉంటాయి. ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ఇంకోటో కాంగ్రెస్ అధ్యక్షుడో ఎన్నికలు ఉంటాయి. దీనిలో ఎన్నికల కాన్సెప్ట్ లేదు ఈ ఆర్ఎస్ఎస్ కి సంచాలకులు దానికి. ఓకే, ఇప్పుడు మోహన్ భగవత్ ఉన్నాడు, వాడు 10 ఏళ్ళు అయిందా ఇంకెక్కువైందో వాడు ఉండబట్టి. అంతకుముందు సుదర్శన్ అంటోడు ఉన్నాడు, వాడైతే గోల్వాల్కర్ అంటోడు, అయితే ఎంఎస్ గోల్వాల్కర్ అంటోడు ఏ బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకం రాసిండు. వీళ్ళకి ఆదర్శప్రాయుడు వాడు నాజీ హిట్లరు. వాడు షెడ్ వేసుకుంటాడు, ఈడు షెడ్ వేసుకుంటాడు, ఆడిట్లా చేయబెడతాడు, ఈడిట్లా చేయబెడతాడు. వాడైతే 30 ఏళ్ళు ఉన్నాడు ఆర్ఎస్ఎస్ కి అధ్యక్షుడిగా, బాపనోడు. సో అది బాపనోళ్ళది. 99.9% బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్ లో కానీ నిర్ణయం చేసి అన్ని పొజిషన్లలో ఉన్నది వాళ్ళే, ఆర్య బ్రాహ్మణులే. భారతీయ జెండాను అంగీకరించలేదు, భారత రాజ్యాంగాన్ని అంగీకరించలేదు. ఇప్పటికీ ఎప్పుడైతే అలాంటి ట్రై చేస్తున్నారు అర్థమైందా? సో మూర్ఖులు. ఒక్క స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు, స్వతంత్ర ఉద్యమం పాల్గొన ద్వేషలేదు చూపెట్టిండ్రు. ఒక క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనద్దని పిలుపునిచ్చిండ్రు. దేశ ద్రోహులు వాళ్ళు, ఈ దేశానికి సంబంధం లేని వాళ్ళు. ఇవాళ వాళ్ళు దేశభక్తి పాఠాలు నేర్పుతా అంటే భరతమాత ఏమని ఏడుస్తుంది? మళ్ళీ భారత్ మాతాకి చేయంటారు. భారత్ మాత కాన్సెప్టే వీళ్ళది కాదు, అది అర్థమైందా? అది బెంగాల్లో జాతీయవాదులు ఏర్పాటు చేసుకునే వ్యవస్థలు అవన్నీ. ఈడ ఆర్ఎస్ నాగ్పూర్ చెడ్డి గ్యాంగ్ కాదు. అజయ్ కుమార్ రాచకొండ, థ్యాంక్ యూ బ్రదర్. ఎంఎస్ పద్మాకర్, మిస్టర్ బోడా ఆర్ఎస్ఎస్ షుడ్ బి బ్యాన్డ్ ఇన్ ఇండియా. డెఫినెట్లీ ఆర్ఎస్ఎస్ అనేది ఒక తీవ్రవాద సంస్థ. ఓకే, ఒక తాలిబాన్ వ్యవస్థ. వాళ్ళ తాలిబాన్ కూడా ఇప్పుడు మంచిగా అయ్యారు. అప్పుడు వాళ్ళు ఫస్ట్ లో స్టార్టింగ్ లో రియలైజ్ కాలేదు, కానీ నౌ దే చేంజ్. సెకండ్ టైం ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక తాలిబాన్లు మారింది. వాళ్ళతో కూడా నేను పోల్చలేకపోతున్నా. ఓకే, వాళ్ళు కూడా ప్రోగ్రెసివ్ థాట్స్ ఆలోచిస్తున్నారు, వాళ్ళు కూడా అభివృద్ధి ఆలోచిస్తున్నారు, వాళ్ళు కూడా మహిళలకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. వాళ్ళది డిఫరెంట్ ఉంది. ఓకే, ఒకప్పటి లెక్క లేదు. తాలిబాన్ కూడా మారిరు, కానీ వీళ్ళ అందరికంటే ఇదొక తీవ్రవాద సంస్థ. హిందువులను చంపాలి, ముస్లింలను చంపాలని ప్రచారం చేయాలి. ఇంతే వీళ్ళ అజెండా. బాంబులు తయారు చేసుడు, ఇలా మొన్న పహల్గామ్ అటాక్లు కానీ, పుల్వామా అటాక్ కానీ, పార్లమెంట్ మీద దాడి కానీ, భారతదేశం జరిగిన ఏ దాడి అయినా బీజేపీ వాళ్ళు, ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళే చేయించారు. ఎందుకంటే వాళ్ళకి మంచిగా చేసిన చరిత్ర లేదు, మంచిగా చేసే ఎట్లా అధికారం రావాలో తెలుస్తలేదు వాళ్ళకి. అయినా వాళ్ళు అధికారం రాలే, ఎన్ని చేసినా అధికారం రాలే. ఓన్లీ ఎప్పుడు అధికారంలోకి వచ్చారు ఈ అదానిని అంబాని చేయలో పెట్టుకుని కాంగ్రెస్ మీద స్కాములు అని బాగా బురద తల్లి అక్కడ అట్టనే ఏది చేయాలన్న 1% ఆలోచన లేకున్నా కానీ అన్ని అబద్ధ హామీలు ఇచ్చి పెట్రోల్ 35 రూపాయలకు చేస్తాము, రైతుల ఆదాయం డబుల్ చేస్తాము, హవాయి చెప్పలు వేసుకుని హవాయి జహాజులు తిప్పుతాము, ఇట్లా రకరకాల స్మార్ట్ సిటీలు చేస్తాము, ఇట్లా రకరకాల హామీలు ఇచ్చి కాంగ్రెస్ స్కామ్ అంటే నిజమేమో అని నమ్మి మోసపోయారు. ఇంకా తర్వాత ఫస్ట్ టైం 2014, ఇక తర్వాత నుంచి జరిగిన ఎన్నికలన్నీ ఫేకే, అన్ని మోసమే. కాబట్టి వాడు హిందువులను చంపినా దాడి చేసినా ఏనాడు గెలవలేదు. గెలిచేదంటే 70 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. మహాత్మా గాంధీని చంపినప్పుడే వీళ్ళు అధికారం రావాలి, మరి రాలే. ఒక్కసారి ఎమర్జెన్సీ అని చెప్పి అక్కడ ఒక్కసారి వస్తే అప్పటికి 3 ప్రధానమంత్రులు మారారు. 70 ఏళ్ళ అధికారులకు వస్తే మళ్ళీ 80 ఎన్నికలు వచ్చినాయి. 3 ఏళ్ళు కూడా ఉండలే. 75 నుంచి 77 ఎమర్జెన్సీ ఉండే, 77లో ఇది గెలిచారు వాళ్ళు. ఈమె మీద బాగా దుష్ప్రచారం చేస్తే ఇందిరాగాంధీ మీద ఎమర్జెన్సీ అని చెప్పి. సో అప్పుడు వచ్చిన తర్వాత మరి ఉండాలిగా 5 ఏళ్ళు, 3 ఏళ్లలోనే ప్రభుత్వం కూలిపోయింది. మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. 80లో ఎన్నికలు వస్తే మళ్ళీ ఇందిరాగాంధీ ప్రధాని అయింది. మరి అప్పటి నుంచి ఎన్నో ఎన్నికలు జరిగినాయి, ఎప్పుడు గెలవలే. 52 నుంచి ఎన్నికలు జరిగితే 77 దాకా గెలవలే. 77 మళ్ళీ 80 నుంచి ఎన్నికలు జరిగితే మళ్ళీ వాజ్పేయి ఒక్కసారి అయినట్లు లెక్క. ఎందుకంటే ఒకసారి 13 రోజులే ఉన్నాడు కాబట్టి మళ్ళీ వాజ్పేయి అయ్యాడు. అంటే మొత్తం 70 ఏళ్లలో వాళ్ళు అయింది 2 సార్లు. ఒకసారి వాజ్పేయి, ఒకసారి 3 ఏళ్ళు. ఓకే, మరి ఎందుకు కాలేదురా? ఇప్పుడు 2014లో ఒకసారి మోసం చేసి వచ్చిండు. ఇక మిగతా అంతా పచ్చి మోసం. ఇక 2014 ఏది తప్పుడు హామీలు ఇచ్చి కాంగ్రెస్ మీద బురద తల్లి. ఓకే, రాహుల్ గాంధీ పప్పు అని ఇంకా రకరకాలుగా. ఓకే, ఇక తర్వాత ఏది ఇక 18 కానీ ఇప్పుడు కానీ ఇక అంత మోసమే. ప్రజలు ఎన్నుకోలే, వీడు మంచిగా చేసింది లేదు, ఏం లేదు. జయపాల్ మాడుగుల అన్న, ఈ విషయంలో గ్రేట్ అన్న, నువ్వు లంగ అంటావు, దొంగ అంటావు, సూపర్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. అంతే బ్రదర్, మనము నిజం మాట్లాడకపోతే వాట్ ఈస్ ద యూస్?
వాట్ ఈస్ ద యూస్? నేను ఇప్పుడు నాకేదైనా స్వార్థ ప్రయోజనం, నేను నాయకుని కావాలి, నాకు ఎవరినో మెస్మరైజ్ చేయాలి, నేను ఏదో పైకి పోవాలి, నా పైసలు దోసుకోవాలంటే ఆనికి మస్క కొట్టాలి, తీయటి కబుర్లు చెప్పాలి, రైట్? ఉట్టిన ఇట్లా ఉన్నది మాట్లాడితే నేను పైకి ఓనియారు కదా, కాళ్ళు మొక్కటనే ఓనిస్తారు కదా, చెప్పులు మోసలోనే ఓనిస్తారు కదా, లేకపోతే వీడు మనకి ఎప్పుడు థ్రెట్ అవుతాడో అని ఆలోచిస్తారు కదా, రైట్? కాబట్టి మనకు అది కాదు, అది ఎవడుంటే నాకేంది, మనకు దోసుకోవాలంటే మనం ఉండాలి. ఎవడుంటే నాకేది, ఎవడున్నా ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాం అంతే. ఎవడున్నా సరే, ఆడు బీజేపీ వాడు ఉండని, కాంగ్రెస్ వాడు ఉండని, ఇంకోడు ఉండని, మనకే సంబంధం? మనం కట్టిన ట్యాక్సులు మాకు లెక్క చెప్పు అంతే. అది కూడా పంచిపెట్ట, ఒకటి కట్టింది ఇంకోటి పంచిపెట్టకుండా అట్లీస్ట్ సగం పైసలన్నా, మేము కట్టినట్టు సగం పైసలన్నా ఏదన్నా అభివృద్ధి చేయి. వేరే దేశం ఎట్లుందో అభివృద్ధి అయిన దేశాలు చూడ్డానికి పోవాలి కానీ బతకడానికి పోవద్దు. అంటే అభివృద్ధి దేశాలలో ఏమేమి ఉన్నాయో వ్యవస్థలు, అన్ని సిస్టమ్స్ అన్ని మన దగ్గర ఉండాలి. ఆయన దగ్గరికి ఎందుకు పోతున్నాం? ఈడ మంచిగా లేదా, ఆడ మంచిగా ఉందని పోతుంది కదా. అంటే మంచిగా ఉన్నదాన్ని మన దగ్గర తెచ్చుకోవచ్చు కదా. మనల్ని దుబాయ్ పోయి బతికే బదులు దుబాయ్లో ఉన్న వ్యవస్థలన్నీ ఈడ పెట్టచ్చు కదా. అభివృద్ధి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అక్కడ ఉండే రూల్స్ రెగ్యులేషన్స్ కానీ, అక్కడున్న ఎక్కడైతే అది వర్క్ అవుతున్నాయి, దానివల్ల అక్కడ ఉన్న ప్రజలు సంతోషంగా బతుకుతారో అక్కడ మంచి వ్యవస్థలు తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకోవచ్చు కదా, తప్పలేదు కదా, రైట్? ఇప్పుడు వేరే దేశంలో ఎక్కువ పంటలు పండుతున్నాయి, ఈ మన దేశంలో ఉన్న ఆర్గానిక్ కంటే వాటి వల్ల ఎక్కువ దిగుబడి వస్తుంది అని చెప్పి ఆ వంగడాలను తెచ్చి పెట్టుకుంటేనే కదా మనకి గ్రీన్ రెవల్యూషన్ వచ్చి అలా మనం తిండికి కరువు లేకుండా బతుకుతున్నాం, పొట్టలు లోపలికి పోయినాయి, బయటకు వచ్చినాయి కదా, రైట్? అంటే ఎక్కడ మంచిగుంటే అది తెచ్చుకుంటున్నాం కదా. సో అది ఏదైనా సరే, అది వ్యవస్థ అయినా సరే, రూల్స్ రెగ్యులేషన్స్ అయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం తెచ్చుకుంటే తప్పలేదు కదా. ఎందుకు మనం వేరే దేశం పోయి బతకాల్సిన అవసరం ఏంది? చూడడానికి అది ఎట్లుందో చూడడానికి తప్పులేదు. బతకడానికి పోయే పరిస్థితి ఎందుకు వస్తున్నది అంటే అక్కడ ఉన్నది ఇక్కడ లేదని అర్థం కదా. మనకున్న తెలివితేటలు వాళ్ళకి పనికి వస్తున్నప్పుడు మనకెందుకు పనికి వస్తలేవు? మన ఇంట్లో ఉన్న పెరట్ చెట్టు మనకెందుకు పనికి రాదు? పక్వానికి అన్ని రోగాలు నయం చేసినప్పుడు. కాబట్టి ఎక్కడ లోపం ఉంది? చెట్టులో లోపం లేదు, ఇక్కడ ఉన్న పరిపాలకుల లోపం ఉన్నది. వాడు మనని ఎల్లకాలం వాడు రాసుకున్న సిద్ధాంతం ప్రకారం వాడు ఏం ఆలోచిస్తాడు? అమ్మ వీళ్ళందరూ బాగుపడరు అనుకో, నా ఇంట్లో ఊడిచేటోడు కూడా అని ఆలోచిస్తారు. నాకు ఏది కూలి నాట్లు తీసేటోడు కూడా అని ఆలోచిస్తాడు. ఎందుకురా ఎవడు పని చేయకపోతే మిషన్లు పెట్టి చేయించుకుంటాం, లేకపోతే ఎక్కువ పైసలు ఇచ్చి చేయించుకుంటాం, తప్పేం లేదు కదా. నీ సంపద ఇప్పుడు అమెరికాలో అంతమంది లేరు జనాభా, ఏం చేస్తున్నాడు అమెరికా వాడు? మిషన్లతో చేయించుకుంటున్నాడు, లేకపోతే ఎక్కువ పైసలు ఇచ్చి చేయించుకుంటున్నాడు, తప్పేం లేదు కదా. ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళు కూడా మంచి బతుకుతారు కదా, తప్పేం లేదు కదా. వాళ్ళు ఎందుకట్లా ఎల్లకాలం అట్లా నీచంగా బతకాలే? తప్పేం లేదు. నువ్వు పండించిన పంటకి రేటు పెంచుకో, కానీ వాళ్ళకి ఎక్కువ పైసలు ఇయ్యి, తప్పేం లేదు. కానీ ఇక్కడ ఏమైతుంది? వీడు ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నాడు, కానీ వాళ్ళకి ఇవ్వడానికి మనసు ఒప్పుతలేదు. మార్కెట్లో అమ్మే రేట్ ఎంత, అందులోకి రైతుకు వచ్చే రేట్ ఎంత మీరు చెప్పండి. ఎందుకు వస్తలేవు అంటే రైతులు పంటని దాచుకునే వ్యవస్థలు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు పెట్టించాలి. పెట్టిస్తే వాళ్ళు వెనక ముందు అమ్ముకుంటారు. ఇమ్మీడియట్ గా ఖరాబ్ అయితే తక్కువ రేటుకి అమ్ముకునే పరిస్థితి పోవాలంటే ఏం చేయాలి? కోల్డ్ స్టోరేజ్ పెట్టాలంటే ప్రభుత్వం అందరికి పెట్టించే స్థాయిలో ఉంటే పెట్టి, ఆడు మోడీ గాడి నేను పైసలు ఇస్తే సగం వాడి తీసుకో, సగం వీడి తీసుకో, లేకపోతే ఆ రైతులందరూ కలిసి కొన్ని పైసలు జమ చేసుకొని, ముగ్గురు కేంద్ర ప్రభుత్వం కొన్ని ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఇస్తుంది, మిగిలింది రైతు సంఘాలలో వేసుకొని అక్కడ మంచి కోల్డ్ స్టోరేజ్ పెట్టుకొని అక్కడ ఎప్పుడు ధర వస్తే అప్పుడు అమ్ముకొని. తొందరపడి ఎందుకు అమ్ముకుంటారు? లేదు, వాటిని బియ్యం పట్టించి అమ్ముతేనే ఎక్కువ రేట్ వస్తుందంటే మీరే రైస్ మిల్ పెట్టుకోరా ఊర్లో, మీరే బియ్యం పట్టించుకొని మీరే అమ్ముకోరి, మీరే బ్రాండ్ పెట్టుకొని. ఇప్పుడు రైతు ఇది వచ్చింది కదా, మన రైతు బజార్ కాన్సెప్ట్ ఏంది? మధ్యవర్తి దళారు ఎందుకని చెప్పి రైతులే అమ్ముకోవచ్చు అని. కానీ రైతు ఏం చేస్తాడు? పొద్దంతా కూర్చోలేడు కాబట్టి ఎంతకో కొంతకు పారేసిపోతాడు. అంటే మధ్యలో బతికిస్తున్నావు. లేదు అంటే ఒక చట్టము ఏదైనా తీసుకురా, మార్కెట్ రేట్ ఎంత ఉందో అందులో అట్లీస్ట్ ఒక 60% అన్న రైతుకు వచ్చేటట్టు ఒక చట్టం చేయి, 60 or 70. అంతకంటే ఎక్కువగా 60% గ్యారంటీ అన్ని. లేదు అంటే వాళ్ళే అమ్ముకునేటట్టు ఏర్పాటు చేయి, ఈ మధ్యవర్తిని బంద్ చేసి. ప్రభుత్వాలు అనుకుంటే లేదు, కొన్ని దేశాల పంటలే వండుతలేవు. ఇలా అమెరికాలో ఇప్పుడు వాల్మార్ట్ పోదాం ఎగ్జాంపుల్, ఒక రెండే రెమ్మలు ఉంటాయి, ఇది కొత్తిమీర లేకపోతే ఏమంటారు ఈ మింట్ ఏమంటారు అదే పుదీనా, రెండే రెక్కలు ఉంటాయి. వాడు ఎంత అంటాడు? $1.99 అంటాడు, $2 అంటాడు రెండు రెమ్మలకి. మన దగ్గర ఇట్లా వారేస్తారు. అంటే అక్కడ దొరకక
సో అయినా వాళ్ళు కొనుక్కుంటారు. అంటే ఇప్పుడు నీకు ఇది ప్రాపర్ గా ఎక్స్పోర్ట్ చేస్తే ఆ యొక్క $2 2 రెమ్మలు అంటే ఒక బంచ్ కి ఎంత అమ్ముతున్నట్టు మన దగ్గర ఎంత అమ్ముతున్నాం, ఈడెంత అమ్ముతున్నాం అంటే మనం ప్రాపర్ ఎక్స్పోర్ట్ సిస్టమ్ కరెక్ట్ పెడితే వాళ్ళకెళ్ళి అక్కడ ప్రజలు కొంటున్న దానికెళ్ళి చాలా డబ్బులు వస్తాయి కదా రైతుకి. మరి ఇవన్నీ ఎవడు దోసుకొని తింటున్నాడు ఈ మధ్యలో? మధ్యవర్తి ఎవడో తింటున్నాడు, రైతుకు వస్తలేవు. అర్థమైందా? అంటే వేల మంది లక్షల మంది రైతులది ఒక్క దళారిది దోసుకుంటుండు వీళ్ళందరి మీద. ఈ దళారీ వ్యవస్థను చంపేసాయి. ప్రభుత్వాలు అనుకుంటే ఎన్నైనా చేయగలుగుతాయి, చేయరు. ఎందుకంటే ఈ 1,00,000 మందికి సాయం చేస్తే వాళ్ళు నాకు కమిషన్ ఇయ్యరు కదా, దళారీ అయితే ఇస్తాడు కదా, అదాని ఇవ్వగలుగుతాడు వాడు దోసుకునే దానికి. కానీ ఇంతమంది రైతులు అడిగి తీయడు కదా కమిషన్, కాబట్టి నాకేం లాభం అని వీడు ఆలోచిస్తాడు. ప్రజలందరూ బాగుపడితే, ప్రజలందరూ చేల పైసలు ఆడితే ఈ ధనవంతుడు తయారు చేసిన వస్తువులైనా ఏదైనా ప్రజలు కొనుక్కుంటారు, ప్రజలు ఎక్కువ ట్యాక్స్ కడతారు. ప్రజలు ఎక్కువ ట్యాక్స్ కడితే గవర్నమెంట్ ఇంకా మంచిగా డెవలప్ చేయగలుగుతుంది, ఉద్యోగాలు ఇవ్వగలుగుతుంది. కాబట్టి యూ థింక్ బిగ్ థింగ్. నీ ఒక్కని గురించి ఆలోచించకు, అందరికి దేశం గురించి ఆలోచించు. సురేన్ గొల్ల సూపర్ అన్న గారు, థ్యాంక్ యూ. వెంకట్రాగ్య వెంకి, ఏందిరా నువ్వు ఒక బ్రోకర్ గాడిరా? ఏం చేసినా నేను బ్రోకర్ గాడిగా? ఏం చేసిన? మోడీ గారిని నాకు ఏమన్నా ఇవ్వమన్నా, రేవంత్ రెడ్డిని నాకు ఏమైనా పైసలు ఇవ్వమన్నా, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమన్నా, ఏం చేసిరా బ్రోకర్ గాడిగా? పోనీ నా అకౌంట్ లో కూడా పైసలు వేసిండా? ఏం చేసి నేను బ్రోకర్ గాడి లెక్క ఏం చేసినా? నేను అడిగిన వాడికి సమాధానం చెప్పరు. ఏం చేసిండ్రా మోడీ అంటే చెప్పరు. వాడు మతం ప్రతి దగ్గరికి జై శ్రీరామ్ అంటారు. జై శ్రీరామ్ అంటే నువ్వు దోసుకున్నాయని మాఫీ అవుతాయా? కావు కదా. మళ్ళా ఉన్నదన్నట్టు మాట్లాడితే నువ్వు కూడా నా లెక్క ప్రశ్నించరా? వేస్ట్ నా కొడుక. వెంకటరాయ పెట్టుకున్నావు కదా, నేనేం బ్రోకర్ పని చేసిరా? ఎవరికి బ్రోకర్ చేసినా? ఏ విషయంలో బ్రోకర్ చేసినా? బ్రోకర్ అంటే నువ్వు దోసుకున్న దానికి నాకేం లాభం రావాలి కదా. నేనేం చేసిర్రా అవులో నా కొడుక. నీల హరీష్ బ్రదర్, ఈ బీజేపీ RSS ఎర్రీ డాష్ ఒక్కసారి ఏమో రేవంత్ రెడ్డి మంచివాడే, కాంగ్రెస్ పార్టీ చెడ్డది అంటారు. ఒకసారి రేవంత్ రెడ్డి చేతగాడు, కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ అంటారు. వాళ్ళ క్లారిటీ లేదు, అవసరానికి అబద్ధం. వాళ్ళకి ఏ సిద్ధాంతం లేదు, ఏ విషయం మీద అవగాహన వాళ్ళకి ఏం లేదు. ఓట్లు కావాలి, ఎట్లా ఓట్లు పడతాయో ఆలోచిస్తారు అంతే. ఏ ఎమోషన్ రుద్దాలే, ఏ చెత్త ప్రచారం చేస్తే ఓట్లు పడతాయని ఆలోచిస్తారు. ఆడ రేవంత్ రెడ్డి మంచోడే ఉన్నాడు, అక్కడ కాంగ్రెస్ మంచిగానే ఉంది. ఓకే, రేవంత్ రెడ్డి కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు చెప్తానో ఇంకా ఏ కారణం చేతనో వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు రాంగ్ క్యాండిడేట్లకు టికెట్లు పైసలు ఇస్తేనా ఎందుకో ఎంపీ ఎన్నికలలో అయితే మోసం చేసిండు. అది ఎందుకు చేసిండు అనేది క్లారిటీ లేదు నాకు. ఓకే, పైసలకు అమ్ముడు వేయండా, బీజేపీతో కుమ్మక్కేండా నాకు తెలియదు. ఓకే, బలహీన అభ్యర్థులకు టికెట్ ఇచ్చిండు. లేదంటే నా అంచనా ప్రకారం బీఆర్ఎస్ మీద బాగా పగబెట్టుకుని మనకి ఒక్క ఓటు గెలిపియద్దని ఇండైరెక్ట్ గా బీజేపీ సపోర్ట్ చేసిండా, మరి అది నాకు క్లారిటీ లేదు రేవంత్ రెడ్డి విషయంలో. కానీ ఏది ఏమైనా ఒకటి చెప్పదలుచుకున్న ప్రజలకి, రేవంత్ రెడ్డి ఏం చేద్దామనుకున్నా కాంగ్రెస్ లో అయితే సాధ్యం కాదు. మళ్ళీ టీడీపీకి పోతున్నావు, మళ్ళీ బీఆర్ఎస్కి పోతున్నావు, మళ్ళీ బీజేపీ పోతున్నావు సాధ్యమేమో. కానీ కాంగ్రెస్ లో మాత్రం రేవంత్ రెడ్డి ఆయన ఇష్టమన్నట్టు చేస్తా అంటే లేదు, అట్లా ఆ వ్యవస్థనే లేదు. ఆయన మాటకి ఒక 5-10% వాల్యూ ఇస్తే ఎక్కువ. ఓకే, అంతకు మించి ఏం లేదు. సమిష్టి నిర్ణయాలు ఉంటాయి కాంగ్రెస్ లో. నీల హరీష్ బ్రదర్, ఈ బీసీ అనే వాళ్ళు కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ అనడానికి చేత కాదు. బీసీ విధానాన్ని అమలు చేస్తారని రెడీగా ఉన్న కాంగ్రెస్ మీద నిందలు మోపుతారు. కావద్దు, సమస్య పరిష్కారం కావద్దు. 30 ఏళ్ళైనా సరే ఎస్సీ సబ్ డివిజన్ కావద్దు. సమస్య పరిష్కారం అయితే వీళ్ళకి బతుకులు ఉండయి. బీసీ నాయకులు అని చెప్పుకునే వాళ్ళకి అలా ఉండయి బతుకుతారు. బీసీ వాదం మీద ఓట్లు అడుక్కోలేరు. కాబట్టి సమస్య పరిష్కారం కావద్దు. తెలంగాణ వాదం మీద ఓట్లు అడుక్కోవడానికి ఉండదు. కాబట్టి ఎవడైతే కాంగ్రెస్ సమస్య పరిష్కారం చూపెడతా అంటే వీళ్ళకి లాగులతో అడుస్తాయి. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఏది కేసీఆర్ మీద ఒక్కరికి పగలేదు, కాంగ్రెస్ మీద పగ ఉంది. ఎందుకంటే కేసీఆర్ తోటి సాధ్యం కాదు. వాడు ఎంతోరైనా వాడు పొలిటికల్ గెయిన్ కోసం చేసిండు తప్ప అది నిజంగా సమస్య పరిష్కారం కావాలని కాదు. సమస్య పరిష్కారం చేసే వరకు వీళ్ళకి ఆ సమస్య మీద బతుకుదామంటే నడుస్తలేదు. మందకృష్ణ మాదికైనా అదే పరిస్థితి, ఇలా బీసీ నాయకులకైనా అదే పరిస్థితి. సమస్య పరిష్కారం కావద్దు, సమస్యను చూపెట్టి నడిపియాలి, వీళ్ళ రాజకీయ లబ్ధి చేకూర్చుకోవాలి. దొంగలు ఎప్పుడు ఓట్లు వస్తే అప్పుడు మాదిగా దండవరాన్ని పెట్టేటోడు. సమస్య పరిష్కారం అయితే మనసు ఉంటది. కరెక్ట్ బ్రదర్. దొంగలు
రాజేష్ మామిడిపల్లి. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళ చిల్లర వ్యాపారాన్ని బంద్ అయిపోయాయి. కేసీఆర్ ఇచ్చినట్టు కాంగ్రెస్ వాళ్ళు చిల్లర ఇవ్వరు. ఇవ్వనే ఇవ్వం. ఓకే, చిల్లర ఇవ్వం. మీ శైల చిల్లర కాదు, మీరు చిల్లర ఇచ్చే స్థాయికి ఎదగాలనేది మా బాధ. నువ్వు చిల్లర తీసుకునే స్థాయిలో ఉండొద్దు, అంతకు మించి ఉండాలి. ఓకే, ఇచ్చే స్థాయిలో ఉండాలి కానీ తీసుకునే స్థాయిలో ఉండొద్దు. అర్థమైందా? ఆ స్థితికి అందరి చేలాట్లు ఆడినప్పుడే ఆ దేశం బాగుపడుతుంది. ఎవరు ఆ యొక్క కాల్లో చెయ్యో అభివృద్ధి జరిగితే అది ఎక్కువ పెరిగితే అది రోగం అవుతుంది, బోధకాలు అవుతుంది, ఇంకో రోగం అవుతుంది. అర్థమైందా? కాబట్టి శరీరంలో అన్ని భాగాలు సమానంగా పెరిగినప్పుడే అది ఆరోగ్యంగా ఉన్నట్టు మనిషి. అట్లనే సమాజంలో ఉన్న అందరు మనుషులు బాగుపడితేనే ఆ సమాజం బాగుపడ్డట్టు. ఒక అదాని అంబానీ బాగుపడితే అది రోగం అన్నట్టు. అర్థమైందా? రాజేష్ మామిడిపల్లి. బాబ్రీ మసీద్ దాడి కూడా రజ్జుబాయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే జరిగింది. దాడి చేయరు, బీసీ ఎస్సీ వాళ్ళతో వాడెవ్వడు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ గా రారు. ఎందుకంటే వాళ్ళు ఏ కేసులైనా దేంట్లైనా లేకపోతే ఎవడైనా పిచ్చిలేసి పొడిచినా వాడు సావద్దు. కాబట్టి వాడు ఈ రోజు కాదు, ఆ రోజు నుంచి కూడా రాజు యుద్ధం చేసిండు కానీ బ్రాహ్మణ యుద్ధం చేయలే. దేశ సంపద రాజు చేయలే కూడా లేకుండే. ఏది వీడు గుళ్ళకి పోయి దాచిపెట్టుకున్నాడు అంటే కంట్రోల్ రిమోట్ నుంచి పెట్టుకున్నాడు. సస్తే రాజు కావాలి. సేమ్ థింగ్ ఇక్కడ. ఓకే, జంబికత్తులు పట్టుకునేవాడు ఈ బీసీ పొరగాళ్ళు. ఒక్క బాపనోడు పొరగాడు వస్తాడా? రాడాడు. సో కాబట్టి మనకు బుద్ధి లేదు. వీడు ఎందుకు వస్తున్నాడు? వీడు పాపం వీడు పని చేసే శక్తి లేదు, బద్ధకము, లేకపోతే వీడికి ఆ పని చేసే దారులన్నీ మూసుకుపోయి వీడికి బతుకుదెర కావాలి, టైంకి ఇంత మందు బీరు కావాలి, బిర్యానీ కావాలి, ఇంత తిండి పెట్టాలి అంటే ఏం చేయాలి? వాడిని వేరే నీకు పని చేసేసి ఓపిక లేదు, ఆ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ లేదు, ఆ యొక్క నేర్చుకునే ఆలోచన లేదు, చదువు లేదు. ఏం చేస్తున్నాడు? ఇక జమ్మి కత్తి పట్టాల్సిందే. ఓకే, జమ్మి కత్తి పడితే కొట్లాట చేస్తే నీకు తిండి పెడతాడు వాడు. ఓకే, నీకు చిల్లర ఖర్చులు ఇస్తాడు, రేపు జైల్లోకి పోతే ఇడిపిస్తాడు, కంట్రోల్ వాంచేలు పెట్టుకుంటాడు. నిన్ను వాడిని తిప్పినట్టు ఆడిస్తుడు. ఎందుకని? నువ్వు ఎందుకు ఆడుతున్నావు? నీకు చదువు లేకపోవడం వల్ల, నీకు పేదరికం వల్ల. కాబట్టి నువ్వు వాడు చెప్పినట్టు వింటున్నావు. ఉన్న పైసలన్నీ వాని చేతిలో పెట్టుకొని నిన్ను ఆడిపించుకుంటున్నాడు. ఆ బుద్ధి మనకు లేకపోయా. ఇది తప్ప ఏది రైట్ ఏది, మరి వాని పిల్లలతో ఎందుకు చేస్తాడని నేను ఎందుకు చేస్తున్నాను ఆలోచన వీళ్ళకి లేదా? నేను కూడా చదువుకుంటా, నేను కూడా ఏదైనా వ్యాపారం చేసుకుంటా, నేను కూడా ఇట్లా బతక అనే ఆలోచన లేదా వీళ్ళకి? ఎడిపాడుకోలకి బద్దకస్తులు. అక్కడ ఏం లేదు, బద్దకస్తులు. ఎందుకు కష్టపడితే పైకి పోయటం లేరా? వీడి కష్టపడాలనే ఆలోచన లేదు. కేవలం అదే బద్ధకం అంతే, ప్యూర్లీ బద్ధకం అంతే. చదువు లేదు, కష్టపడే ఆలోచన లేదు. చదువు లేకపోయినా ఎన్నో పనులు చేసుకుని బతకొచ్చు. బద్ధకం అంతే. నవీద్ పాషా. ఏమి తెలియని టీనేజ్ పిల్లల బుర్ర నిండా పెండ నింపుతున్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఫేక్ న్యూస్లతో నిన్న మొన్న మీసాలు వచ్చి కదే బ్రదర్. ఒక ఏజ్ దాటినాక వాళ్ళని చేయలేవు. ఎందుకంటే ఏదైనా ఒక ఏజ్ ఒక 25-30 ఒక పిల్లగాడో పిల్లనో పుట్టినాక ఎప్పుడేమవుతుంది? వాళ్ళ పిల్ల అమ్ముకుంటుందా? పొరగా డబ్బా ఎక్కువ దూకుంటుందా? పాల డబ్బా ఎక్కువ దూకుంటుందా? ఇక ఇంటి కిరాయి గట్ట ఎక్కువ దూకుంటుందా? ఊకోదు కదా. ఈ కుటుంబ సభ్యులు ఊకోదు కదా, బయట పంపిస్తారు కదా, తంతారు కదా. తన్నప్పుడు ఇప్పుడు అవి ఏం ఆలోచిస్తాడు ఆయన? ఒక అబౌట్ 25-30 ఇయర్స్ వచ్చిన ఆయన, అరే నా బతుకు తెరువు కావాలి, నాకు పని దొరకాలి, నేను చేసిన పనికి సరిగ్గా వేతనం రావాలి, ఇట్లా ఆలోచిస్తాడు కదా. కాబట్టి వాళ్ళ డే టు డే సమస్యలే వాళ్ళని ప్రయారిటీ చేసినప్పుడు వాళ్ళని ఇక నువ్వు మతం పేరు చెప్పినా ఇంకోటి చెప్పినా వాళ్ళు వినరు. ఆ పిల్లగాడు ఏడుస్తుంటే ఇంటికాడ వారికి ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తాడు తప్ప, నా బతుకు తెరువు ఏందని ఆలోచిస్తాడు తప్ప, నువ్వు ఈ రాముని మొక్తవా, రహీంని మొక్తవా, వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? వాళ్ళకి ఏమవసరం? కాబట్టి ఒక ఏజ్ దాటిన వాళ్ళని వీళ్ళు ఏం మ్యానిపులేట్ చేయలేరు. చేసినా వాళ్ళు వినరు. ఎందుకంటే వాళ్ళ డే టు డే సమస్యలే వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఉంటాయి. తెలంగాణలో ఇంతమంది రైతులు ఉన్నారు. మరి రైతులు ఎందుకు బీజేపీ కోటేస్తలేరు గ్రామీణ ప్రాంతాల్లో? ఎందుకంటే రైతు సమస్యలు వేరున్నాయి. జై శ్రీరామ్ అంటే ఎంత అనకపోతే దే డోంట్ కేర్. అర్థమైందా? కాబట్టి రైతులు ఓటు వేస్తలేరు బీజేపీకి. బీజేపీ కూడా ఇంత మొత్తుకున్న సౌత్ ఇండియాలో ఎందుకు ఓట్లు పడతలేవు? నార్త్ ఇండియాలో కూడా నిజంగా ఓట్లేస్తుర్రా. కాబట్టి ఎవరిని మ్యానిపులేట్ చేయగలుగుతావు? యూత్ని చేయగలుగుతావు. ఎందుకని? యూత్ కి బరువు లేదు, బాధ్యత లేదు, విషయ పరిజ్ఞానం లేదు, బ్రెయిన్ ఇంకా డెవలప్ కాలేదు, ఏమీ లేదు. కాబట్టి యూత్ ని బ్రెయిన్ పాడు చేస్తున్నారు అంతే. ఎందుకంటే వాళ్ళకి ఏ విషయం మీద అవగాహన లేదు కాబట్టి యూత్ ని ఈ బీజేపీ సైడ్ పోకుండా, ఈ డ్రగ్స్ పోకుండా యూత్ ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత, వాళ్ళకి సరైన దారిలో చూపెట్టాల్సిన బాధ్యత, వాళ్ళకి ఒక మంచిగా సెట్ అయ్యే బాధ్యత, ఈ మతం పిచ్చి లేకుండా ఉండే బాధ్యత వాళ్ళ తల్లిదండ్రుల మీద ఉంటది.
ఓకే, కాబట్టి తల్లిదండ్రులు మీరు పట్టించుకోకపోతే మీరు సమాజానికి చెడ్డ చేసిన వాళ్ళు అవుతారు. అర్థమైందా? అట్లాంటి చీడ పురుగులు అది వేరే కుటుంబాలకి కాదు, మీ కుటుంబం కూడా నష్టం చేస్తారు వాళ్ళు. కాబట్టి తల్లిదండ్రులారా ఈ మతం పిచ్చిలకి ఏ మతమైనా సరే నేను అది చెప్తున్నా, ఎక్స్ట్రీమ్ మతం అనేది ఒక ఉన్నదానికంటే ఉన్నతంగా బతకడానికి, విలువలతో బతకడానికి మతం చెప్పారు తప్ప సంపుకో పొడుసుకో ఆని ఒడువు నువ్వు చెప్పింది నచ్చను అని నువ్వు వేరే విధంగా చెప్పిన అని సంపమని చెప్పలే. ఎక్కడ చదవండి, ఖురాన్ తీసి చదవండి, ఇంకో పుస్తకం తీసి చదవండి, ఎక్కడ రాయలే అట్లా. ఇట్లా బతకండి రా, మంచిగా బతుకుతారు, సంతోషంగా బతుకుతారు అని వాళ్ళకి అనిపించింది, వాళ్ళకి చెప్పారు. అది నీకు నచ్చితే పాటించు, నచ్చకపోతే పాటించకు. ఏ కుక్క ఏ దేవుని మొక్కది, ఏ నక్క ఏ దేవుని మొక్కది. మంచిగా బతుకుతున్నాయి అడవిలో. ఇక 200 ఏళ్ళు తాబేలు బతకాలని ఆ ప్రకృతిని ఏమేస్తే 200 ఏళ్ళు బతుకుతున్నాయి కంఫర్టబుల్ గా, అదే గడ్డి తిని. ఓకే, కాబట్టి మన పూర్వీకులు కూడా ఏ దేవుని మొక్కలే. కాబట్టి ఉన్నదానికంటే ఉన్నతంగా బతకడానికి మతాలు వచ్చినాయి తప్ప మనిషి లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాడు మనిషి. కానీ మతాలు పుట్టింది మనకు తెలిసిన కాడికి 2-3 వేల సంవత్సరాలే. మరి అంతకుముందు మనిషి ఎట్లా బతికిండు, ఆది మానవుడు ఎట్లా బతికిండు అంటే మతం లేకపోయినా బతకవచ్చు, సింపుల్. ఓకే, కాబట్టి మతం ఎందుకు తెచ్చుకున్నాం? ఆది మానవుని కంటే ఇంకా ఉన్నతంగా బతుకుదామని తెచ్చుకున్నాం. కానీ దీని పేరు మీద కొట్టుకుదామని మతం తెచ్చుకోలే. ఏమంటుండు? మీసాలు వచ్చినాడు కూడా కాంగ్రెస్ ని, నెహ్రూ గారిని, అంబేద్కర్ గారిని విమర్శిస్తారు. వాళ్ళకి విమర్శించాలంటే వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు అట్లా చెప్పాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ ని గాని, నెహ్రూ గారిని గాని, అంబేద్కర్ గారిని గాని, ఇందిరాగాంధీ గారిని గాని విమర్శించే స్థాయి ఎక్కడిది ఈ పొరగాళ్ళకి? వీళ్ళకి ఏం తెలుసు? విమర్శించండి సావర్కర్ గారిని, విమర్శించండి గోల్వాల్కర్ గారిని, విమర్శించండి ఆ యొక్క హెడ్గేవాకర్ గారిని, లేకపోతే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారిని, లేకపోతే వాజ్పేయి అనేటోని కదా. చెడగొట్టింది, మతం పేరు మీద కుట్రాట్లు పెడుతుంది, వీళ్ళని తిట్టండి. దేశానికి మంచిగా చేసిన వాళ్ళని, వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి వాళ్ళు దేశం కోసం శ్రమించిన వారిని వాళ్ళకి తిట్టే అర్హత ఎక్కడిరా మీకు? అంబేద్కర్ గారు వివక్ష పోవాలని, దళితులను కూడా గుళ్ళకు రానియాలని ఆయన శతవిధాల పోరాటం చేసిన. ఇవాళ దళితులు ఈ మాత్రం ఆత్మగౌరవంగా బతుకుతున్నారు, చట్టసభల్లో ఈ మాత్రం ఉన్నారు. ఆ యొక్క పూనావడంబడిక గాని ఉన్నది అంటే వాళ్ళకి చట్టబద్ధత కల్పించి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ రావడంలో కీలక పాత్ర పోషించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన చెప్పిన ఎన్ని నాకు నచ్చినాయా నచ్చలేదా అది కాదు ఇక్కడ పాయింట్. ఆయన కష్టపడ్డ దానికి ఇలా మనం అనుభవిస్తున్న ఫలితాల్లో రాజ్యాంగంలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఆయన మేధావి అవి ఉన్నప్పటికీ అందరికంటే ఎక్కువ గ్రౌండ్ లో ఇంపాక్ట్ అయింది ఎస్సీ ఎస్టీల బతుకులు మారడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. వాటికి చట్టబద్ధత కల్పించకపోతే ఇవాళ మళ్ళీ అదే ఊరికి దూరంగా ఉండి అదే ఈ యొక్క దీనమైన పరిస్థితిలో ఉండేటి. కాబట్టి చట్టబద్ధత కల్పించి ఇవాళ ఈ మాత్రం మార్పు వచ్చింది. ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా దళితుడు కాగలిగిందంటే డెఫినెట్లీ దట్ క్రెడిట్ గోస్ టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఓకే, అది నచ్చినా నచ్చకపోయినా అంగీకరించాల్సిన విషయం. సేమ్ థింగ్ మహాత్మా గాంధీ గారు స్వతంత్రం తెచ్చిండా తేలేదా, బ్రిటిష్ వాడు ఇచ్చేటోడు అయ్యలేదా అది పక్కకు పెట్టి ఇవాళ పరిపాలనలో మన భారతీయులు భాగస్వాములు అయిపోయి ఎంతో కొంత ఒక ఆత్మగౌరవంగా తమ పరిపాలన చేసుకుంటూ బ్రిటిష్ వాడి కాలం నుంచి ఆ వ్యవస్థల్ని ఒక సిస్టమేటిక్ బతుకుతూ ఇవాళ ఆ యొక్క స్వతంత్రానికి సంబంధించిన ఆ ఫ్రీడమ్ దాని యొక్క స్వతంత్రాన్ని ఈ రోజు కూడా అనుభవిస్తున్నామంటే డెఫినెట్లీ దట్ క్రెడిట్ గోస్ టు మహాత్మా గాంధీ గారు. లేకపోతే మనకు తెలియదు బ్రిటిష్ వాడు పోయేటప్పుడు మళ్ళీ ఇంకో దరిద్రం చేయలో పెట్టిపోతే ఈ డెమోక్రటిక్ సిస్టమ్ ఈ వ్యవస్థలు లేకపోయి ఉంటే పరిపాలన మన భాగస్వామ్యం చేయకపోయి ఉంటే ఆయన కొట్లాడినప్పుడల్లా వీడు ఒక ఇండియా చట్టం యాక్ట్ తెచ్చి ఆ యొక్క మనని పరిపాలనలో భాగస్వామ్యం చేసాడు, ఎన్నికలు పెట్టుడు, ఇదంతా చేసిండు. వాడు స్వతంత్రం గాంధీ గారు వాళ్ళ తాత వచ్చి కొట్లాడినా ఇవ్వకపోతుండే. అది ఒక టిపికల్ సెకండ్ వరల్డ్ వార్ అయినా ఒక టిపికల్ పరిస్థితులలో అది ఇవ్వాల్సి వచ్చేది. కానీ వాడు స్వతంత్రం ఇవ్వకున్నా కానీ పరిపాలన భాగస్వామ్యం చేయడంలో మనకి ఎంతో అంత ఊపిరి పీల్చుకోవడం చేయడంలో స్వయం పరిపాలనలో మహాత్మా గాంధీ గారి పాత్ర చాలా కీలకమైనది. ఓకే, ఎందుకంటే అంతకుముందు గాంధీ గారు ఈ కాంగ్రెస్ లోకి రాకముందు ఒక మేధావులు ఎట్లా చేద్దామని చర్చించుకోవడానికి మేధావులు ఏర్పరచుకున్న సంఘం లాగానే ఉండే. కానీ మాస్ పీపుల్ కాంగ్రెస్ లోకి వచ్చినట్టు చేయడంలో మహాత్మా గాంధీ గారు చాలా కీలక పాత్ర పోషించారు. అంటే కాంగ్రెస్ ఐడియాలజీని గ్రామీణ స్థాయిలకి కింది స్థాయికి కూడా తీసుకుపోయి అందరినీ దేశ ప్రజలందరినీ చదువుకోని వాళ్ళని కూడా ఈ స్వతంత్ర ఉద్యమంలో పాలు పంచుకునేటట్టు చేసింది అది మహాత్మా గాంధీ గారు. అంటే ఎందుకు స్వతంత్రం కావాలి, ఎందుకు బానిసత్వానికి అలవాటు పడ్డ బతుకులకి స్వతంత్రం ఎందుకు కావాలని చెప్పి వాళ్ళని జాగృతం చేసింది మహాత్మా గాంధీ గారు. ఓకే,
ఓకే, ఆయనను ఇన్స్పైర్ గా తీసుకునే సుభాష్ చంద్రబోస్ గారు స్వతంత్ర ఉద్యమంలోకి వచ్చారు, భగత్ సింగ్ గారు స్వతంత్ర ఉద్యమంలోకి వచ్చారు. కాకపోతే గాంధీ గారి అనుసరించిన పంత అహింసా మార్గం లేట్ అవుతుంది, ఇట్లా విప్లవం చేస్తే తొందర అవుతుంది, యుద్ధం చేస్తే అని వీళ్ళు ఆలోచించారు. కానీ దే ఫెయిల్డ్. సుభాష్ చంద్రబోస్ చంపేశారు, మహాత్మా గాంధీ భగత్ సింగ్ చంపేశారు. కానీ గాంధీ ఐడియాలజీ వల్లనే, అహింస వల్లనే ఎంతో కొంత మార్పు జరిగింది. స్వతంత్రం రాకున్నా కానీ మార్పు జరిగింది. పీయూష్ గైక్వాడ్, మీ మాటలన్నీ నిజం బ్రో. థ్యాంక్ యూ బ్రదర్. నిజమే మాట్లాడతా, ఎవడు ఎన్ని నన్ను ఇబ్బంది పెట్టినా సరే, ఎన్ని కుట్రలు చేసినా సరే. నీలారీస్ బ్రదర్, ఎందుకంటే నిజం ఒకటి, నా గుడ్ ఇంటెన్షన్ ఒకటి. నిజం మాట్లాడకపోతే తృప్తి లేదు. తృప్తి లేని బతుకు సచ్చినా బతికినా ఒకటే. నీలారీస్ బ్రదర్, బీజేపీ ఆర్ఎస్ఎస్ అప్పట్లో డబ్బు కూడా లేకుండే అమెరికా వాడి స్వార్థం, వీళ్ళ స్వార్థం కోసం ఫండింగ్ ఇచ్చింది. కరెక్ట్ బ్రదర్. అన్నా హజారేని ముందు పెట్టి ఆయనకు డబ్బులు ఇచ్చి ఢిల్లీలో నిరసనలు చేయించింది. బీజేపీ తెర వెనుక అధికారంలోకి వచ్చింది. ఈ విషయంలో లాక్ అయ్యాడు కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళ ఉచ్చులో పడ్డాడు. కరెక్ట్ బ్రదర్. దొంగలు అడ్డదారిలో మోసం చేసి అధికారం రావడం తప్ప అప్పుడు వీళ్ళు ఇవన్నీ కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ గ్రహించి వీళ్ళ మీద ఉక్కుపాదం వేసి అంచివేసేది ఉండే. అది చేయలేదు, అది తప్పు చేసింది కాంగ్రెస్. ఏది ఏమంటారు, వీళ్ళ మీద స్కాములు అన్నప్పుడు, ఇంకోటి అన్నప్పుడు వీళ్ళని ఉక్కుపాదంతో అణచివేసి ఉంటే ఓకే, ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. ఓకే, వీళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తే, స్కాములను బురద వెళ్తే వాటికి నోరు మూసుకొని ఉండడం వాళ్ళు చేసిన పెద్ద తప్పు చేశారు కాంగ్రెస్. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి టైంలో ఆయన అతి మంచితనం దూర్త లక్షణం అయిపోయింది ఇక్కడ. సో నేను ఒకటే నేర్పిస్తున్నారు మూర్ఖులు, క్రిమినల్స్ నేర్పిస్తున్నారు ఏమని, డోంట్ బి టూ గుడ్. అతి మంచితనం పనికిరాదు. ఓకే, మనం మంచిగుంటే ఎదుటివాడు కూడా, మన మంచితనం ఎప్పుడు ఆయనకి వస్తుంది, ఎదుటివాడు కూడా మంచివాడు అయితే. కానీ నేరస్తులకు వాడు వచ్చిందే నేరం చేయడానికి, వాడు వచ్చిందే మనం నాశనం చేయడానికి. కాబట్టి మనం నేరస్తులతో మంచిగుంటే వర్కౌట్ కాదు. అంటే మనం తొందరగా గ్రహించాలి వాడు దుర్మార్గుడని. ఓకే, గ్రహించి దాని తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే వ్యక్తిగత జీవితంలో కూడా అంతే. రాజేష్ మామిడిపల్లి, నేను కాంగ్రెస్ పార్టీ అభిమానిగా మారడానికి ఒకటే ఒక కారణం. మొదట రాజ్ బోడా గారు, తర్వాత నాకు అనిపించింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమి కోరుకుంటున్నారో వింటుంది. ఎవరు ఏమి మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ వింటుంది. ప్రజలు తెలంగాణ కావాలంటే కాంగ్రెస్ పార్టీ విన్నది. ప్రజలు అట్రాసిటీ చట్టం కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మీరు ఏదన్నా తీసుకోండి బ్రదర్, రాజేష్ బ్రదర్, ఏ చట్టం అన్నా తీసుకోండి. ఎవరి హయాంలో వచ్చింది, ఎవరు చేసిందో మీరు ఆలోచించండి. నాట్ ఓన్లీ అట్రాసిటీ చట్టం, నువ్వు బ్యాంకుల జాతీయకరణ బీజేపీ చేసేదా? ఒక్కసారి ఆలోచించండి. అన్నిటి పేరు హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్, లేకపోతే హెచ్పిసిఎల్, ఇంకా ఐడిపిఎల్, భారత్ నిగమ్ లిమిటెడ్, ఇవన్నీ బిహెచ్ఎల్, ఇవన్నీ హిందుస్థాన్ భారత్ అని పేరు పెట్టేదా బీజేపీ? ఆలోచించండి. ఇన్ని కేంద్రంలో ఉన్న సంస్థలు ఉండేటియా? ఇవాళ అన్ని తీసిపారు దొబ్బిండు కాంగ్రెస్ లో పెట్టినాయని. అవన్నీ బీజేపీ పెట్టేటోడా? ఇలా ఈ బాక్రానంగల్ లాంటి ప్రాజెక్టులు అట్టేటోడా బీజేపీ వచ్చుంటే? కాబట్టి ఏదైనా ఇలా దేశంలో ఏమైనా చేసినామంటే కాంగ్రెస్ చేసింది. వాటికి తూట్లు ఓడుస్తుంది. ఇవాళ చెప్పండి, అందుకే అడుగుతున్నాను. ఈ 11 ఏళ్లలో 10 ఏళ్ళ గత కేసీఆర్ గారు పరిపాలించే 10 ఏళ్లలో కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్న ఇప్పుడు మొన్న 5 ఏళ్ళు, ఇప్పుడు మళ్ళా ఏడాది 6 నెలల్లో. సో ఇప్పుడు కానీ లేదా మోడీ గారు పరిపాలించిన ఈ 11 ఏళ్లలో ఏం కట్టినరో, ఏమి అభివృద్ధి చేసినరో చెప్పండి. పొద్దుగాలేసి చెత్త నింపుడు కాంగ్రెస్ మీద, అన్ని చేసిన కాంగ్రెస్ మీద బురదలుడు తప్ప వాళ్ళు ఏం చేసినారో చెప్పండి. 2013లో అది భూ సేకరణ చట్టం తెచ్చి ప్రభుత్వం ఏ కారణం చేత పేదోళ్ళ దగ్గర భూమి తీసుకుంటే భూమికి భూమి ఇవ్వాలి, వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళ యొక్క కొత్త ప్లేస్లకు మూవ్ అయితే వాళ్ళకి మెంటల్ గా డిస్టర్బెన్స్ ఉంటే వాళ్ళకి కావాల్సిన మందుల ఆరోగ్యం సంబంధించిన ఖర్చులు కూడా భరించాలి. ఇవన్నీ చట్టం చేస్తే అవన్నీ తూట్లు పడుస్తూ జీవో తెచ్చిండు. జీవో తెచ్చి మొత్తం 30 లక్షల వర్తు భూమిని ఎకరం ఉంటే 6 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు ఇదే కేసీఆర్. మల్లన్న సాగర్ కూడా ఏడ్చిర్రు. ఎందుకు ఏడ్చిర్రు? వాళ్ళ భూమి పోతున్నందుకు ఒక్కటి ఏడిస్తే, రెండో మెయిన్ కారణం ఏంది? నువ్వు మార్కెట్ రేట్ కట్టిస్తలేవు. ఎవరు తెమ్మన్నాడు జీవో? చట్టం చేసినప్పుడు చట్టాన్ని గౌరవించాలి కదా. సో ఇట్లా ఉన్నాయి. 700 మందిని చంపేస్తే రైతు నల్ల చట్టాలు తెచ్చి నీకు వాళ్ళకి చంపడం మొదటి తప్పు. రెండోది వాళ్ళకి కావాల్సినటువంటి ఏమంటారు దాన్ని కాంపెన్సేషన్ ఇవ్వమని వాళ్ళ డేటా మా దగ్గర లేదంటాడు. కాంగ్రెస్ దుర్మార్గ పార్టీ, దోసుకునే పార్టీ, స్కాములు చేసే పార్టీ అయితే ఎవడన్నా ఆర్టీఐ చట్టం తెస్తాడా? సమాచార హక్కు చట్టం తెస్తాడా? పారదర్శకత ఉండాలని ప్రభుత్వంలో ఏమైతుంది, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఏడ పైసలు ఏడిపోయినాయి అన్ని చెప్పడానికి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఆ డేటా మొత్తం ప్రజలకు ఇవ్వాలనే చట్టం తెస్తాడా?
కామన్ సెన్స్. సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళు యూపీఏ భాగస్వామ్యం ఉన్నటువంటి పార్టీలు కరప్షన్ ఆరోపణలు వస్తే అరెస్ట్ చేస్తారా? చెడ్డ పేరు వస్తుందని. మరి అలా బీజేపీలో ఎన్ని ఆరోపణలు వచ్చినా ఏ పార్టీలో ఉన్న వాళ్ళనైనా సిబిఐ పంపించి వాళ్ళందరినీ మళ్ళా బీజేపీలో జాయిన్ చేసుకున్నావు. ఇప్పుడు వాడు గాలి జనార్దన్ రెడ్డిని ఎట్లా జాయిన్ చేసుకున్నావు? అట్లా ఎంతమందిని కాంగ్రెస్ లో సిబిఐ అని పంపించి అన్యాయం అని చెప్పి ఎందుకు జాయిన్ చేసుకున్నావు? అంటే వాడు దోసుకున్న దానికే నీకు వాటాలు ఇచ్చిండా వాడు? అంటే ఎక్కడ నిబద్ధత ఎక్కడున్నది? ఎక్కడ ఏమి అభివృద్ధి ఎక్కడ చూడండి. అభివృద్ధి విషయంలో ఏముంది? పాలసీ విషయంలో ఏముంది? ఏం చేసినా కాంగ్రెసే చేసింది. కాబట్టి కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నాం. నాకేం కాంగ్రెస్ లో పదవి అడుగుతలేను, కాంగ్రెస్ లో నాకు ఇంకోటి పీకిమని అడుగుతలేను, ఎమ్మెల్యే పదవి అడుగుతలేను, ఇంకోటి అడుగుతలేను. ప్రజలకి అందరిట్లలో ఎవడు మంచి చేసిండో ఆ డేటాని ప్రజల ముందు పెడుతున్నాం అంతే. కాబట్టి ఏదన్నా పెద్ద పని చేసింది న్యూక్లియర్ టెస్ట్ ఫస్ట్ది కాంగ్రెస్ చేసింది, సెకండ్ది కాంగ్రెస్ చేస్తే ఆ పివి నరసింహారావు అనే ముండ కొడుకు ఆడు బీజేపీకి వాడు బాపనోడు కర్ణమంట. సో ఆ బాపనోడు ఈ బాపనోడికి వాడికి ఇవాళ బీజేపీ రాకనే పోవు. ఆడు బాబ్రీ మసీద్ అలవ్ చేయకపోతే ఈ పివి నరసింహారావు అంటాడు మొత్తం పబ్లిక్ ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేసి మతం పిచ్చి లేపిండు. నార్త్ ఇండియాలో మతం పిచ్చి ఎక్కువ ఉన్నది సౌత్ ఇండియా కంటే. ఓకే, ఎడ్డి గోదలు ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఆడ దండయాత్రలు ఎక్కువైనాయి విదేశాల నుంచి, కాబట్టి వాళ్ళకి ఇది ఎక్కువ ఉన్నది. ఓకే, సో దాన్ని కరెక్ట్ గా ఈ పివి నరసింహరావు అంటాడు ఇది చేసిండు. ఆ సెకండ్ కూడా మనమే చేస్తే ఐడు చేయకుండా చేస్తే ఆ వాజ్పేయి క్రెడిట్ ఇచ్చేయాల్సి వచ్చింది. అంటే ఏది చేసినా కాంగ్రెస్ చేసింది. దేశంలో బడి కట్టినా లేకపోతే ఒక ప్రాజెక్టు కట్టినా ఏది చేసినా కాంగ్రెస్ చేసింది. బీజేపీ ఏం చేసింది చూపెట్టండి. గడను ఉత్తర భారతదేశంలో కొన్ని రోడ్లు వేస్తున్నారు, ఆ ఈడు దోసుకున్నది సరిగ్గా తరలిద్దామని వేసుకుంటారు, అవి కూడా కూలిపోతున్నాయి కట్టంగానే. అంత 80,000 కోట్లు ఒక రోడ్డు కడతారు. అంటే అది పైసలా గింజలా? అంటే 80,000 కోట్లు రిలీజ్ చేసి ఆడ 1000 కోట్లు ఖర్చు పెట్టకుండా 70,000 కోట్లు దోసుకుంటున్నట్లు లెక్క. 500 రూపాయల నోట్ల కట్టలు మొత్తం రిజర్వ్ బ్యాంక్ నుంచి మాయమైనాయి. ప్రింటింగ్ ప్రెస్ నుంచి రిజర్వ్ బ్యాంక్ వచ్చే లోపల ఎట్లా పోతాయి? దోసుకుంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఫ్రీగా పుట్టినాలు లెక్క వంచి పెడుతున్నారు. దాన్ని భూములు అమ్ముకున్నా లక్షల కోట్లు వస్తాయి. మొత్తం అదే ఎట్లా కొట్లాడాలో ఏం చేయాలో ఆలోచించాలి. అవును బ్రదర్. సో ఇది ఏ ఇన్సిడెంట్ జరిగితే అప్పుడు ఒక చట్టం తెచ్చి, ఇప్పుడు నువ్వు చెప్తున్నా నిర్భయ చట్టం, లోక్పాల్, ఏది అడిగితే చట్టం తెచ్చినాం. మోడీ ఏం ఒక చట్టం పేరు చెప్పండి మనకి పనికొచ్చేది డే టు డే. ఒక్క చట్టం లేదు. ఒక ప్లానింగ్ కమిషన్ ఎత్తేసినావు. ప్లానింగ్ కమిషన్ అంటే ఎన్ని కట్టినాం? ప్లానింగ్ కమిషన్ కింద ప్లాన్ అంటే నువ్వు ప్లాన్ లేకుండా చిన్న ఇల్లు కట్టలేదు. దేశాన్ని ఎట్లా నిర్మిస్తావు? నువ్వు నిర్మించడం కాదు, కూలగొట్టడానికి వచ్చినావు కాబట్టి ప్లానింగ్ కమిషన్ ఎత్తేసినావు. చెప్పండి రా, ఒక్క బత్తాయి గాడు చెప్పండి రా, ఒక్క మేధావి అంటాడు చెప్పండి రా. మాట్లాడరు వీళ్ళు. కానీ కాంగ్రెస్ మంచిగా చేస్తుంటే బురద తగులుతా ఉంటారు. సిగ్గుండాలే. లోక్పాల్ చట్టం కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ విన్నది. ప్రజలు నిర్భయ చట్టం కావాలంటే మహిళలకి ఎంత ఘోరం అంటే ఆ ఆట వస్తువు ఎంత నీచంగా మనం అట్లా చూస్తున్నామా? మహిళల్ని అన్నిట్లలో మనం అగ్రభాగా నిలబెడుతున్నాం. మళ్ళీ దానికి తూట్లు ఓడుచుడే. వాళ్ళు ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో ఫ్రీ బస్సు పెట్టిర్రా? మనం పెడితే మహిళలు వాళ్ళంతా పనులు చేసుకుంటారు కదరా. అట్లుండొద్దు వాళ్ళకి. మహిళ అనేట ఆమె కాళ్ళు కనబడ్డా ఏళ్ళు కనబడ్డా వీనికి బాధనే. ఆమె ఉంటే బెడ్రూమ్లు ఉండాలి, లేకపోతే వంట రూమ్లు ఉండాలి. ఇచ్చిన కొడుకు కరెక్ట్ బ్రదర్. మన రాజేష్ బ్రదర్ వాస్తవాబాద్. అందుకేగా పద్మ అవార్డు ఇచ్చింది, రుణం తీర్చుకోవాలిగా. వీనికి మందకృష్ణ గారికి వేస్ట్ గాడు. ఏం చేసుకుంటారో అవార్డులు ఏం చేసుకుంటారు? ఎందుకు పనికొస్తే అవార్డులు? వాడు ఇప్పుడు చిరంజీవి పద్మభూషణ్ విభూషణ్ ఏం చేసుకుంటారు? దాంతో ఇప్పుడు మోహన్ బాబుకి ఏదో ఇచ్చారు, ఏం చేసుకుంటాడు? 4 గీక్కోవడానికి కూడా మనకి రావు అవి. ప్రజల ఒక్కటే గుర్తు పెట్టుకోండి, ప్రజలు తమ గుండెల్లో నిన్ను గుర్తు చేసుకుంటారు చూసినావు, గదే అవార్డు. నువ్వు చచ్చిపోయినా కూడా నేను గుర్తు చేసుకుంటా చూసినావు, గదే అవార్డు. ఎవరికో ఇచ్చుకునేది అవార్డు కాదు అది నువ్వు చెప్పుకుంటే వచ్చేది కాదు. నువ్వు అభిమానం అనేది మనం చేసిన మంచి పని బట్టి వాళ్ళు యొక్క అభిమానాన్ని పెంచుకుంటారు. ప్రజలు నువ్వు చచ్చిపోయినా కూడా ఎంత నేను విగ్రహం పెట్టు, ఇంకోటో చేసావు, నేను ఎంతమంది వాళ్ళ హృదయాలకు గుర్తు చేసుకుంటారో. ఎప్పుడు గుర్తు చేసుకుంటారు? నువ్వు చేసిన మంచి పని వల్ల వాళ్ళ భావితరాలు కూడా బాగుపడితే గుర్తు పెట్టుకుంటారు. ఆడ చిరంజీవి సినిమాలలో దోసుకొని వాడెవరినో ఆడ ఇన్ఫ్లుయెన్స్ చేసి వీనికి అవార్డు ఇస్తే నాకు ఓట్లే ఇస్తాడని వీనికి అవార్డు ఇస్తే, పొద్దుగాలేస్తే చెత్త నింపేటోనికి ఆడు గరికపాట ఇంకోనికి ఇస్తే, చిన్న జీరగానికి ఇస్తే వాట్ ఈస్ ద యూస్? ఆ అవార్డు విలువను తగ్గిస్తున్నావు అంతే, అంతకు చేయలేరు.
నీల్ హారిస్ పద్మ అవార్డ్స్ కంటే కమలం పువ్వు అని కావాలి. కరెక్ట్ కదా. వాడు ఎవరికైతే ఓట్లు వేయిస్తాడు అన్న వాళ్ళకి అవార్డులు ఇచ్చారు అంతే. అంతకుమించి ఆ అవార్డులకి ప్రజల హృదయాల్లో వాళ్ళు మంచి చెప్పి బుద్ధుడు ఉన్నాడు. ఆయన మంచి చెప్పిండు. ఆయన చెప్పడం వల్ల ప్రజలు బతుకులు మార్చుకున్నారు, వాళ్ళ దుఃఖం నుంచి బయటకు వచ్చినారు, వాళ్ళు ఆరోగ్యంగా బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళని ఆయన గుర్తు చేసుకుంటారు కదా. ఆయన ఏం పంచిపెట్టలే. ఇప్పుడు జీసస్ అయినా ఆయన ఏం పంచిపెట్టలే, వాళ్ళకి ఏం ఆస్తులు లేవు. ఈవెన్ ఆయన ప్రాఫిట్ అయినా లేకపోతే ఆయన గురునానక్ అయినా. సో వాళ్ళు చెప్పిన బోధనలు వాళ్ళు ఇట్లా మంచి మార్గంలో బతకండి అని చెప్తే అది నచ్చి దాని వల్ల లబ్ధి చేకూరింది కాబట్టి వాటిని పాటిస్తూ వాళ్ళని దేవుని లెక్క కొలుస్తున్నారు. వాళ్ళు వచ్చి మనకు మాయల మంత్రాలు చేసేసి మన రోగాలు తగ్గిస్తారు, లేకపోతే మనకి డబ్బులు ఇట్లా అడ్డదారులు వచ్చినట్టు చేస్తారని మొక్కుతలేరు. వాళ్ళు చెప్పిన ఒక ఆ జీవన విధానంలో బతికితే అవి పాటించే కంటే ఉండే కంటే పాటించడం వల్ల ఇంకా మోర్ పీస్ఫుల్ అవి బతుకుతాం కాబట్టి, ఆరోగ్యంగా బతుకుతాం కాబట్టి, ప్రశాంతంగా బతుకుతాం కాబట్టి ఆ కృతజ్ఞత చూపెడుతున్నాం అంతే. అది అభిమానం. అది నువ్వు అవార్డులో ఎవడో ఇచ్చే అవార్డుతో సంబంధం లేదు కదా. దానికి మనకు నిజంగా జెన్యున్ గా దానివల్ల వాళ్ళు చెప్పిన ముచ్చటనో, వాళ్ళు చేసిన మంచి పనులు, వాళ్ళు కట్టిన ప్రాజెక్టు వల్ల మనం నీళ్లు పొందుతున్న విధానం వల్లనో ఏదో ఒక లబ్ధి చేకూరితే అది మనం అభిమానంగా వాళ్ళకి కృతజ్ఞత, అది మన హృదయాల్లో దాచిపెట్టుకుంటాం. కానీ ఎవరి మీదనో ఏది ఎవడో ఇచ్చేది కాదు. అది వాడు ఇస్తాడు. బీజేపీ వాడు ఎందుకు ఇస్తాడు? ఎవడైతే వానికి 4 ఓట్లు వేస్తాడు అనిపిస్తే ఆయనకి ఇస్తాడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే. సో కాబట్టి ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గుడ్ నైట్.